ఏది సొంత ఊరు అన్నటువంటి పాఠాన్ని ఆలోచిద్దాం. ఎవరు సొంత వారు, ఏది సొంత ఊరు? జాగ్రత్తగా రాసుకోండి. 2 ప్రశ్నలు. ఎవరు సొంత వారు క్వశ్చన్ మార్క్, ఏది సొంత ఊరు క్వశ్చన్ మార్క్. ఈ పాఠాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. పిల్లల జాగ్రత్తగా రాసుకోండి. దేవుని పిల్లలారా, బైబిల్ అనేది చాలా గొప్ప పుస్తకం. ఎందుకంటే ఇందులో రాయబడిన మాటలన్నీ వాస్తవాలు, సత్యాలు అని చెప్పక తప్పదు. బైబిల్లో కేవలం సత్యాలు మాత్రమే వ్రాయబడ్డాయి, వాస్తవాలు మాత్రమే వ్రాయబడ్డాయి. మనసు పెట్టి చదివి అర్థం చేసుకునగలిగితే ఎన్నో గొప్ప గొప్ప బ్రతుకు పాఠాలు మనకు తెలుస్తాయి. దేవుని పిల్లలారా, అట్టి ఒక మంచి పాఠాన్ని ఈరోజు సత్యవేద గ్రంథమైన ఈ బైబిల్ నుంచి మనం చూద్దాం. దేవుని పిల్లలారా, ఒక టానిక్ ని తయారు చేసిన వాడు మనం ఆ టానిక్ ను కొన్నప్పుడు దాని మీద దాన్ని ఎలా వాడుకోవాలో రాసి ఉంచాడు. ఒక టానిక్ ని మనం కొన్నప్పుడు దాన్ని ఎలా వాడాలో, అది ఎప్పుడు తయారైందో, ఎంతవరకు వాడవచ్చో తేదీలతో సహా దాని మీదే వేస్తాడు, దాని మీదే వ్రాస్తాడు. అలాగా మన జన్మ గురించి వ్రాయబడిన పుస్తకమే బైబిల్. ఒక సెల్ ఫోన్ని మనం కొంటున్నప్పుడు దానిని ఎలా ఉపయోగించాలో, ఎలా వాడుకోవాలో తెలియచేయటానికి ఒక పొడవాటి పేపర్లో ఉపయోగించే విధానాన్ని చక్కగా వ్రాసి దానితో పాటే మనకిస్తాడు. దేవుని పిల్లలారా, అలా కొంటున్న వస్తువులన్నిటికీ ఎక్కువగా ఎలా ఉపయోగించాలో తెలియచేస్తూ కంపెనీ వాడు ఉండటం మనం గమనించగలం. ఇక ఒక ఫ్రిడ్జ్ కొన్నామనుకోండి, ఒక ఏసీ కొన్నామనుకోండి, ఏకంగా ఏసీకి ఇంత బుక్లెటే ఇస్తాడు. ఒక వాషింగ్ మిషన్ కొన్నా ఎంత బుక్లెట్, బుక్కులు ఇస్తున్నారు. అలాంటప్పుడు మనం ఎక్కడ, ఎలా, ఎందుకు బ్రతకాలో అన్ని వివరాలు పొందుపరచబడిన గ్రంథమే బైబిల్. ఒక ఏసీ కొన్నప్పుడు దానికి గురించి పర్టికులర్గా ఎలాగైతే ఒక బుక్లెట్లో రాయించి మనిషి ఇస్తున్నాడో, పుట్టే ప్రతి మనిషి ఎందుకు పుడుతున్నాడో, ఎలా బ్రతకాలో తెలియచేస్తూ ఒక మాన్యువల్గా
మనిషి మనిషి పుట్టుకకు, మనిషి బ్రతుకుకు మాన్యువల్గా దేవుడు రాయించి ఇచ్చిన పుస్తకమే బైబిల్. దేవుని పిల్లలారా, ఒక మందును రోగానికి డాక్టర్ వ్రాయించినప్పుడు ఏదో వ్రాయించిస్తాడు. మెడికల్ స్టోర్లోకి వెళ్ళి మనం ఆ మందులు కొంటాం. మందులు కొంటున్నప్పుడే ఆ షాపు వాడు వాటిని ఎలా వాడాలో చెబుతాడు. ఆ తర్వాత నర్సమ్మ కూడా, నర్సు కూడా వీటిని ఇలా వేసుకోనండి, భోజనానికి మునుపు ఇవి వేసుకోనండి, భోజనం తర్వాత ఇవి వేసుకోనండి, పడగడపున ఇవి వేసుకోనండి, టిఫిన్కి ముందు, సాయంత్రం వేసుకోనండి, భోంచేయక మునుపు నైట్కి, భోంచేసిన తర్వాత ఇవి, ఎన్నో ఏ మందు ఎలా వాడాలో చెప్తుంది. ఆల్రెడీ షాపు వాడు చెప్పింటాడు, నర్సు చెప్తుంది. అయినా సరే ఉండబట్టలేక మరలా ఎందుకైనా మంచిదని మరలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, రాసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఈ మందులు ఎలా వేసుకోవాలని మరలా మనం అడుగుతుంటాం. ఆలోచించిన దేవుని పిల్లలారా, ఏమండి, ఒక మందు కొనగానే, రోగానికి మందు కొనగానే ఎలా వేసుకోవాలో ఇంతమందిని అడిగి తెలుసుకునే మనం దేవుని పిల్లలారా, బైబిల్ కొన్నప్పుడు దాన్ని ఎలా చదవాలో, ఎలా ఉపయోగించాలో, ఎలా అర్థం చేసుకోవాలో ఎవరినైనా అడుగుతున్నామంటారా? మారు మనసు పేరుతో మారాము అని బాప్తీసాలు తీసుకుని బైబిల్ కొనుక్కుంటున్న దేవుని పిల్లలుగా ఉంటున్న క్రైస్తవులు శరీరానికి వేసుకునే మందు గురించి ఇంతమందిని అడుగుతున్నప్పుడు, మరి మన ఆత్మరోగానికి మందైనటువంటి బైబిల్ గ్రంథాన్ని కొంటున్నప్పుడు దాన్ని ఎలా చదవాలి, ఎలా చదివితే ఇది అర్థమవుతుంది, ఎలా దీన్ని నేర్చుకోవాలి అని ఎవరిని అడగకపోవటం మెజారిటీ ప్రజలలో మనం గమనించగలం. బైబిలే కాదు పిల్లలారా, బైబిల్ మాత్రమే కాదు, ఈ కళ్ళు, నోరు, కాళ్ళు, చేతులు, ఈ అవయవాలను కూడా ఎలా వాడాలో అడిగి వాడుకోవటం లేదు. ఉన్నాయి కదా అని వాడుకోవడం మొదలుపెట్టామే తప్ప, తల్లి గర్భం నుంచి అవయవాలతో పుట్టిన మనం బుద్ధి వచ్చిన తర్వాత అయినా ఎవరైనా, ఏమండి, ఈ కళ్ళని ఎలా వాడాలి, చేతులు దేనికోసం వాడాలి, నోటిని దేనికోసం వాడాలి, నాకున్న ఈ అవయవాలన్నింటినీ ఎలా వాడాలండి, ఎందుకోసం వాడాలండి అని ఎవరు అడిగి వాడుకోవటం లేదు పిల్లల. ఉన్నాయి గనుక వాడుకుంటున్నారు, ఉన్నాయి గనుక వాటిని ఉపయోగించుకుంటున్నారే తప్ప అడిగి వాడుకునేవారు ఒక్కరంటే ఒక్కరు కూడా మనకు లేదు పిల్లలు. మనం కూడా అంతే. మనం కూడా ఇంతవరకు క్రీస్తును తెలుసుకుని బైబిల్ను బాగా చదివి అర్థం చేసుకునేంత వరకు అవయవాలను ఎవరిని అడగకుండా వాడుకున్న లిస్టులోనే ఉన్నాం. ఎందుకు ఇలా అడిగి వాడుకోవటం లేదు అంటే చెప్పేవారు కూడా ఎవరు లేరు. చెప్పేవారు ఎందుకు లేరు అంటే వారికి చెప్పేవారు లేరు. శరీర అవయవాలని కళ్ళు ఎలా వాడాలో ఎందుకు వాడాలో, చేతులు ఎలా వాడాలో ఎందుకు వాడాలో, సర్వావయవాలని ఎలా వాడుకోవాలో తెలియజేసినటువంటి పుస్తకాన్ని చదివి అర్థం చేసుకోకపోవడం, అదే బైబిల్ పుస్తకం. బైబిల్ చదివిన ఏదో మనసులో ఏవో ఆలోచనలు పెట్టుకొని చదువుతారే తప్ప, మనసులో ఏదో ఆలోచనలు పెట్టుకొని చదువుతారే తప్ప, నా గురించి దేవుడు బైబిల్లో ఏం రాశాడు, నా అవయవాల గురించి దేవుడు బైబిల్లో ఏమి రాశాడు అని ఇటువంటి గొప్ప ఆలోచనలతో చదువుతున్నవారు
లేదా చదివిన వారు ఎంతమంది ఉన్నారు మీరు ఆలోచించిన దేవుని పిల్లలారా? ఎందుకంటే పుడుతున్న ప్రతి ఒక్కరు అవయవాలను ఎలా వాడుకోవాలో చెప్పేవారు లేరు. ఈ లోకంలో ఎవరు లేరండి. ఎవరైనా ఉన్నారంటారా? బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరంటారా? ప్రపంచాన్ని శాసిస్తున్న లేదా ప్రపంచానికి తెలియని సంగతులు చెబుతున్నాం అనుకుని విరవీగుతున్న శాస్త్రవేత్తలు ఏమైనా చెప్పగలరంటారు? శాస్త్రవేత్తలకు అసలు వారి అవయవాలు ఎందుకున్నాయో తెలియకుండా వారు కూడా ఉన్నాయి కదా అని వాడుకుంటున్న వారే తప్ప అవయవాలని ఎలా వాడాలో ఎందుకు వాడాలో తెలియచేసేవారు ఎవరు లేరు పిల్లరా. కానీ బైబిల్లో వీటి గురించి అవయవాలను ఇవ్వటం వెనక కారణం ఏంటో, దేనికోసం ఈ శరీర అవయవాలను వాడుకోవాలో క్షుణ్ణంగా దేవుడు బైబిల్లో ఎప్పుడో రాశాడు. దేవుని పిల్లరా, శరీరానికి ఒక మాన్యువల్ గా బైబిల్లో దేవుడు రాయించి ఇచ్చడం మనం గమనించగలం. ఎందుకంటే ఈ శరీరానికి మ్యానుఫ్యాక్చరర్ అంటే తయారు చేసిన వాడు ఆయనే కనుక. వస్తువు తయారు చేసిన మనిషికి దానికి ఒక మాన్యువల్ ఇచ్చినప్పుడు అన్ని వస్తువుల కంటే ఇంత విలువైనటువంటి శరీరాన్ని తయారు చేసిన దేవుడు మాన్యువల్ ఇవ్వడా? ఈ ప్రకృతికి మన 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 శరీరానికి మన జీవిత కాలానికి ఉద్భవించే ప్రతి ప్రశ్నకు సమాధానం ఒక మాన్యువల్ గా పొందుపరిచి దేవుడు ఇచ్చిన గ్రంథమే బైబిల్ గ్రంథం. దేవుని పిల్లలారా, ఆకారాన్ని తెచ్చుకున్న మనం ఇది మనదే అనుకుంటాము తప్ప ఇది నాది కాదు అని ఎప్పుడూ బ్రతకం. అందుకే నా కళ్ళు, నా కాళ్ళు, నా చేతులు, నా నోరు అంటూ ప్రతిదానికి ముందు నా అనే పదాన్ని చేర్చి మనం మాట్లాడుతూ ఉంటాం. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఇలా మనుషులు ఆలోచన పెరిగి దేవుడే జ్ఞాపకం రావటం లేదు. ఇలాంటి ఆలోచనలు మనుషులు నాది నాది, నా జీవితం, నా ఇష్టం, నా అవయవాలు, నా ఇష్టం, ఇది నాది, ఇది నాది, నా చేతులు, నా కాళ్ళు అని ఆలోచనలు పెరిగిపోయి చివరికి దేవుడే గుర్తుకు రాని పరిస్థితులు మానవ జీవితంలో ఏర్పడ్డాయి. కనీసం వాక్యం విన్నవారైనా అర్థం చేసుకుంటున్నారా అంటే, విన్నవారు ఈ అవయవాలను దేవుడు తన పని కోసం ఇచ్చాడు అని పొట్టను నింపుకోవటానికి కొద్దిసేపు పనులు చేసుకొని మిగతా కాలానంతా కూడా అవయవాలని దేవుడి పనిలో వాడాలి అన్న సంగతి వాక్యం వింటున్న వారికి కూడా అర్థం కాని పరిస్థితి. మనం ఏమనుకుంటుంటామంటే వాక్యం వింటున్నప్పుడు మనం ఏమనుకుంటుంటామంటే, వాక్యం వింటున్నాం కదా, తెలుసుకుంటున్నాం కదా, పరలోకానికి వెళ్ళిపోతాంలే అనుకుంటుంటాం. దేవుని పిల్లలారా, వాక్యం వింటున్నాం కదా, పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటుంటాం. దేవుడు పరలోకాన్ని ఇచ్చేటప్పుడు దేనిని లెక్కలేకి తీసుకుంటాడో తెలుసా? నువ్వు ఎంత విన్నావు అన్నదాన్ని లెక్కలకి తీసుకోడు. నేను ఎంత విన్నాను అన్నదాన్ని దేవుడు లెక్కలకి తీసుకోడు. పిల్లరా, మనం ఎంత విన్నాము అన్నదాన్ని దేవుడు లెక్కలకి తీసుకుని పరలోకాన్ని కూడా విన్నదాని ప్రకారం నువ్వు ఎంతవరకు బ్రతికావు అన్నదాన్ని లెక్కలకి తీసుకుంటాడు. నువ్వు ఎంత విన్నదాని ప్రకారం ఎంత బ్రతికావు అన్నది లెక్కలకి తీసుకుంటారు. మనకు తెలుసు, మనకు మార్కులు వేసేటప్పుడు ఒక స్టూడెంట్ని వాడు క్లాసుల్లో ఎంత విన్నాడు అన్నదాన్ని బట్టి, వాడు విన్నదాన్ని బట్టి పాస్ మార్కులు వేయరు. నువ్వు ఎంత విన్నా
స్టూడెంట్ అనేవాడు ఎంత విన్నా వాడు విన్న దానిని ఎగ్జామ్ పేపర్లో ఎంత వ్రాశాడు అన్న దాన్ని బట్టి మార్కులు వేసి ముందుకు పంపటం మనందరికీ తెలుసు. ఎందుకంటే మా వాడు రోజుకు 6 గంటలు విన్నాడండి మీ క్లాసుల్లో, ఫస్ట్ క్లాస్లో పాస్ చేయండి అన్నాం అనుకోండి, వినరు. గంటలు విని ఏమీ వ్రాయని వాడిని మార్కులు వేసి మెచ్చుకొని పాస్ చేస్తారా? నవ్వుతారా? 4 వేస్తారు వాడికి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని క్లాసులు వింటున్నాడు వీడు. చిన్న స్లిప్ టెస్ట్ పెట్టగానే వాడు 1 మార్కు తెచ్చుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు టీచర్ ఏమంటారు టీచర్ మరుసటి రోజు పేపర్ ఇచ్చి, ఒరే ఏమో మొత్తం అంత అర్థమైనట్టుగా గంటలు వింటుంటావు కదరా నోరు తెరుచుకొని, ఎగ్జామ్ పెడితే ఇదేంట్రా 1 మార్కు 2 మార్కులు తెచ్చుకుంటావు నువ్వు వెదవా నేను 4 చివాట్లేస్తాడు. ఇది మనకు అర్థమైతే దేవుని పిల్లలారా, పరలోకాన్ని ఇచ్చేటప్పుడు దేవుడు కూడా నువ్వు ఎంత విన్నావు అన్నదాన్ని బట్టి నీకు పరలోకం ఇవ్వడు. విన్నదాని ప్రకారం నువ్వు ఎంత బ్రతికావు అన్నదాన్ని బేరీజు వేసి పరలోకాన్ని ఇస్తాడు. ఆలోచించండి. ఇప్పటికే మీరు డిబిటిహెచ్ ఫస్ట్ ఇయర్ పాఠాలు, డిబిటిహెచ్ సెకండ్ ఇయర్ పాఠాలు, అంటే 40 పాఠాలు, ఫస్ట్ ఇయర్ 20 పాఠాలు, సెకండ్ ఇయర్ 20 పాఠాలు, 40 పాఠాలు. డిబిటిహెచ్ లో కూడా చాలా పాఠాలు వింటున్నారు ఇప్పటికే, సగ పాఠాల వరకు. సుమారు 50 పాఠాలు పైచిలుకు పిల్లరా. 50 పాఠాలు అంటే ఎన్ని గంటలు మీరు ఆలోచించండి. ఒక్కొక్క పాఠం, చాలా పాఠాలు 2 పాటలుగా కూడా చెప్పాను. ఇన్ని పాటలు, సుమారు 60 పాఠాలు అంటే పిల్లరా, 60 పాఠాలు అంటే ఎంత సబ్జెక్ట్ విన్నారో మీరు ఆలోచించండి. విన్నంత మాత్రాన విన్నాములే తెలుసుకున్నాములే అనుకుంటే పరలోకం రాదు పిల్లరా. ఇన్ని పాఠాలు విన్నాం కదా, ఇంత సబ్జెక్ట్ తెలిసింది, ఇంకా మాకేమి అనుకోవడానికి లేదు. ఎంత విన్నావు, ఎంత నేర్చుకున్నావు అన్నదాన్ని కాదు దేవుడు చూసేది. విని నేర్చుకున్న దాని ప్రకారం ఎంత బ్రతికావు అన్నదానిని దేవుడు చూస్తాడు పిల్లలు. ఆలోచించండి. నిజంగా వాక్యమే మనకు అర్థమవుతే, వింటున్న మాటలను మనసు పెట్టి మనం నిజంగా అర్థం చేసుకోగలిగితే దేవుడి కోసం బ్రతకకుండా ఉండలేమండి. ఎందుకంటే మనం దేవుడి మాటలు వింటే, దేవుడి మాటలు నేర్చుకుంటే, ఒకవేళ నేర్చుకొని ఉన్నట్లయితే అంతటితో మన పని అయిపోలేదు. ఆ తర్వాత చాలా ఉంది. ఏంటది? దేవుడి కోసం బ్రతకటం, మరణించేంత వరకు చేయవలసింది ఇది. ఆలోచించిన దేవుని పిల్లలారా, ఇది చేయకపోతే, ఎంత విన్నా ఇది చేయకపోతే, ఎంత నేర్చుకున్నా ఇది చేయకపోతే అంత వేస్ట్. అందుకే వింటున్న వాక్యానికి ఎంతవరకు న్యాయం చేస్తున్నామో మనం ఆలోచించుకోవాలి. ఇలా మనసు పెట్టి వాక్యాన్ని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళగలుగుతూ పిల్లలు, వాక్యం మనకు అర్థమైతేనండి దేనిని మనది అనుకో, దేనిని నా సొంతం అని భావించాం, దేనిని నాకు కావాలి అని మనం ఆశలతో అరువులు చాచం. అలాగే వాక్య ప్రకారం బ్రతికితే, ఈ మాట బాగా వినండి, వాక్య ప్రకారం బ్రతికితే ఎవరిని మనవారు అనం. ఆలోచించండి. మరలా చెప్తానేమాట, పాఠానికి కీలకమైన మాట. వాక్యం మనకు అర్థమయ్యే వాక్య ప్రకారం బ్రతికితే దేనిని నాది అనం, దేనిని శాశ్వతం అనుకో, దేనిని కావాలి అనుకో. మంచిగా తినాలి, మంచిగా తిరగాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, అందమైనటువంటి జతను భార్యగా భర్తలుగా పొందాలి, ముత్యాలాంటి పిల్లలు, ఇలాంటి ఆశలు ఆలోచనలు మనకుందరు. అలాగే ఎవరిని మనవారు అని మనం, ఎందుకంటే దేవుని పిల్లలారా, ఎందుకంటే ఈరోజు మనకున్నంతటి జ్ఞానం
వాక్యం లేని కాలంలో పితరులకు లేదు. ఈరోజు మనకున్నంత జ్ఞానం ఒకనాటి ప్రజలకు లేదండి. ముఖ్యంగా పితరుల కాలంలో వ్రాయబడిన పుస్తకం ఒక్కటి కూడా లేదు వారికి. ఆయన ఆజ్ఞలు కూడా 10 ఆజ్ఞలు కూడా లేనటువంటి కాలం. దాన్ని ధర్మశాస్త్రపు ముందటి కాలం, పితరుల కాలాన్ని అజ్ఞాన కాలం అంటాడు దేవుడు. బైబిల్ గ్రంథం అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనంలో అజ్ఞాన కాలం అంటాడు. మనకున్నంత జ్ఞానం వారికి లేదు పిల్లలు. పితరులు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు అబ్రహాం గారు. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు పితరులు అనగానే మొట్టమొదటి అందరి దృష్టి అబ్రహాం గారి మీదకి వెళ్తుంది. అబ్రహాం గారికి ఈరోజు మనకు తెలిసినన్ని సంగతులు తెలియవండి. మనకున్నంత జ్ఞానం, మనకు తెలిసినంత జ్ఞానం ఆయనకు తెలియదు. అయినా దేవుడు ఆయన్ని విశ్వాసులకు తండ్రి అన్నాడు. అబ్రహాం గారిని దేవుడు ఆయనకి ఇచ్చిన మంచి టైటిల్ లేదా మంచి అదొక ఘనత అనుకుంటారు, మరి ఏమనుకుంటారు? విశ్వాసులకు నీవు తండ్రివి నాయన అన్నాడు. విశ్వాసులకు తండ్రి అన్నాడు. కొత్త నిబంధనలకు వస్తే ఆ ప్లేస్ లో నిన్ను తీసేసి వేరే వారిని పెడతాను అనలేదండి. ఎప్పుడూ పితరుల కాలంలో విశ్వాసులకు తండ్రి అన్న దేవుడు ధర్మశాస్త్ర కాలం వచ్చినా, క్రొత్త నిబంధన కాలం వచ్చినా, కొత్త నిబంధన కాలమే కాదు, ఈ విశ్వం అంతరించేంత వరకు నీ ప్లేస్ లో మరొకరిని నేను నియమిస్తాను అనలేదు. కానీ నాటి నుంచి నేటి వరకు, ఆ రోజు నుంచి ఈనాటి వరకు విశ్వాసులకు తండ్రి ఎవరు అంటే అబ్రహాం గారేనండి. ఆ స్థానాన్ని దేవుడు మరలా ఎవరికి ఇవ్వలేదు. అంటే అది ఎంత మంచి స్థాయో మీరు ఆలోచించిన దేవుని పిల్లలారా. 66 పుస్తకాలు జ్ఞానాన్ని చేత పట్టుకొని చదివి దానిని సాధించలేదండి అబ్రహాం గారు. మనలాగా 66 పుస్తకాలు చదివి ఆ స్థాయిని సాధించలేదు. వాక్యము చేతుల్లో లేకపోయినా కేవలం భక్తితో సాధించాడు మహానుభావుడు. భక్తితో సాధించాడు ఆ స్థాయిని. అంటే భక్తి అంటే దేవుడికి ఎంత ఇష్టమో మీరు ఆలోచించండి. భక్తి అంటే దేవుడికి చాలా ఇష్టం. భక్తి పరులో దేవుడికి చాలా ఇష్టం. ఎన్నో మాటలు మీరు కూడా కీర్తనల గ్రంథాన్ని, సామెతల గ్రంథాన్ని చదివి ఉంటారు. అధ్యాయులుగా మాట్లాడితే భక్తి పరుల గురించి మాట్లాడతాడు, మాట్లాడితే భక్తి గురించి మాట్లాడుతుంటాడు దేవుడు. దేవుని పిల్లలారా, ఇంత వాక్యం ఉన్నా, ప్రతి చోట ఇంత విస్తృతంగా వాక్యము వినబడుతున్నా, మనం సాధించలేనిది కేవలం భక్తితో మరి వారు సాధించినట్లుగా మనం చూడగలం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లాంటి వారు చిన్నవారు కాదండి. వారు మాట్లాడిన ఒక్కొక్క మాట మనం చూస్తుంటే ఆశ్చర్యపోతామండి. వాక్యం ఉన్నా మనం అర్థం చేసుకోలేనన్ని ఎన్నో గొప్ప సంగతులు వారు అర్థం చేసుకున్నారు. వాక్యం ఉన్నా మనం అర్థం చేసుకోలేనన్ని ఎన్నో గొప్ప గొప్ప సంగతులు వారు అర్థం చేసుకున్నారు. వారు మాట్లాడుతున్న మాటలను మనం చూడగలిగితే ఆశ్చర్యపోతాం. వారు మాట్లాడుతున్న మాటలు మనం చూడగలిగితే ఆశ్చర్యపోతాం. ఒక మంచి మాటను చూద్దాం సందర్భం. ఆదికాండం 25వ అధ్యాయాన్ని తీయండి. ఆదికాండం 25వ అధ్యాయం ఈ 8వ వచనాన్ని ఒకసారి చూడండి పిల్లగా. ఆదికాండం మొదటి పుస్తకం కదండి. ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయం ఈ 8వ వచనాన్ని దయచేసి చూడండి. 25, 8వ వచనం ఆదికాండం. అబ్రహాము
బ్రతికిన సంవత్సరంలో, క్షమించండి 7 చదువుతున్న 8 చూడండి. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిను అన్నాడు. ఏమండి, అబ్రహాం గారు మరణించి పితరుల యొద్దకు చేర్చబడ్డాడట. అబ్రహాం గారు మరణించి పితరుల యొద్దకు చేర్చబడ్డాడట. సమాధికి వెళ్ళింది శవం, పితరుల యొద్దకు చేర్చబడింది ఆత్మ. రెండు వెళ్ళిపోతున్నాయి. ఒకటి కంటికి కనిపించే దేహము వెళ్ళిపోతుంది, కంటికి కనిపించని ఆత్మ వెళ్ళిపోతుంది మరణంతో. అందుకే సమాధికి వెళ్ళింది శవం, పితరుల యొద్దకు చేర్చబడింది ఆత్మ. కానీ ఈ గ్రహింపు ఈరోజు మనిషికి లేదు. శరీరం, ఆత్మ, మరణం పేరుతో శరీరం ఎక్కడికి పోతుందో మనిషి కళ్ళలో కనపడుతుంది, మట్టికి మట్టిగా వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో దీని మీద మనిషికి ఏకాభిప్రాయం లేదు, పట్టించుకోడు. ఏమండి, తిండి విషయంలో మాత్రం మనిషి చాలా తెలివిగా ఉంటాడండి. తిండి విషయంలో మనిషి చాలా తెలివిగా ఉంటాడు. ఒక అరటి పండును తినటానికి కొంటున్నప్పుడు దేనిని దృష్టిలో పెట్టుకొని అరటి పండును కొంటాడు మనిషి అంటే? పైన కనిపించే ఆ తోలు లేదా తొక్క కోసం కొంటాడా? లోన ఉన్నటువంటి ఆ తెల్లటి తీయటి పదార్థాన్ని దృష్టిలో పెట్టుకొని కొంటాడా అని మనం ఆలోచిస్తే, పైన ఉన్నటువంటి ఆ తొక్క కోసం లేదా తోలు కోసం, తోలును దృష్టిలో పెట్టుకుని ఎవరు కొనరు. లోన ఉన్నటువంటి ఆ తీయటి తెల్లటి పదార్థాన్ని దృష్టిలో పెట్టుకొని కొంటారు. అంటే ఒక తిండి విషయంలో ఏదైనా కొనేటప్పుడు, తినేటప్పుడు పైన దాన్ని పట్టించుకోవడం లేదు, లోనున్న దాని మీదే మనసు పెట్టి కొంటున్నాడు. తిండి విషయం ఏమండి, మరి తిండి విషయంలో ఉన్నటువంటి జ్ఞానం, తిండి విషయంలో ఉన్నటువంటి జాగ్రత్త, తిండి విషయంలో పనిచేస్తున్న ఈ తెలివి, తన విషయానికి వచ్చేసరికి మరి ఈ జ్ఞానం ఉందంటారా? ఒక వస్తువు కొంటున్నాడంటే అది బట్టలైనా, బండి అయినా, ఇంటిలో వాడుకునే వస్తువులైనా, కట్టుకుంటున్న ఇల్లైనా, ఇలా వస్తువులు ఒకటి కొంటున్నాడు అంటే దేనిని మనిషి దృష్టిలో పెట్టుకుని కొంటాడు అంటే, కొంటున్న ప్రతి వస్తువు శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని శరీరం కోసం కొంటాడే తప్ప బల్లైనా, లేకపోతే వాడుకునే వస్తువులైనా, కట్టుకునే ఇల్లైనా, ఏదైనా సమస్తం శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని శరీరం కోసం అన్ని కొనుక్కుంటున్నాడే తప్ప లోన ఒకటి ఉందని, ఒక పండు విషయంలో, కాయ విషయంలో పైనున్నది ప్రాముఖ్యత లేనిది చెత్తకుప్పలోకి వెళ్ళిపోయేది అని, లోనున్నదే ప్రయోజనకరమైనదని ఆలోచించి జ్ఞానయుక్తంగా కొని తినే మనిషి తన విషయంలోకి వచ్చేసరికి పైనున్న దాని గురించి ఆలోచిస్తున్నాడు తప్ప పైనున్న వాటి కోసమే ఎంతైనా ఖర్చు పెట్టి కొంటూ 24 గంటలు దానికోసమే ప్రయాసపడతాడు తప్ప లోన ఒకటి ఉందని, అది అనంతమైనదని, ముగింపు లేనిదని, శాశ్వతమైనదని చేర్చబడమే తప్ప నాశనమైపోవటం, శిథిలమైపోవటం ఆ ఆత్మని దానికి లేదు అని ఆలోచించలేకపోతున్నాడు. పైన ఈ శరీరం గురించే ఆలోచించుకునే దానికే ఎంతంటే అంత ఖర్చు పెట్టుకుంటూ గుడ్డిగా ముందుకు వెళ్ళిపోవటం. ఆత్మ కోసం అంటూ దేనిని కొంటున్నాడో, ఆత్మ కోసం దేనిని వాడుకుంటున్నాడో, ఆత్మ కోసం, ఆత్మను పోషించుకోవడం కోసం దేనికోసం ఆయన ప్రయాసపడుతున్నాడా అంటే ఏమీ లేదు. అసలు దానికి ఇచ్చిన జ్ఞానాన్ని ప్రక్కన పెట్టడం మనం ఆలోచించగలం. కానీ ఇక అబ్రహాం గురించి రాస్తున్నాడు. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే మరణించి ఎక్కడికి వెళ్ళాడంట? తన పితరుల దగ్గరికి చేర్చబడ్డాడట. తన పితరుల దగ్గరికి చేర్చబడ్డాడట. బాగా చూడండి ఆ వాక్యాన్ని. పితరులు అంటే అబ్రహాము కంటే ముందున్నవారు.
పితరులు అంటే అబ్రహాము కంటే ముందున్న వారు ఆయనకు పితరులు. ఉదాహరణకి నోవహు, హానోకు, షేతు, వీరు అబ్రహాములకు ముందున్న వారు అబ్రహాం గారికి పితరులు. పితరులు అంటే తండ్రులు అని. పితరులు అంటే తండ్రులు. దేవుని పిల్లలారా, అబ్రహాం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అంటే బైబిల్లో చెప్తున్నాడు, పితరుల యొద్దకు వెళ్ళాడట. పితరుల యొద్దకు వెళ్ళాడట. ఇప్పుడు మరణించినప్పుడా, బ్రతికి ఉన్నప్పుడా, మరణించినప్పుడా తండ్రుల యొద్దకు వెళ్ళేది అంటే మరణించినప్పుడు అని చెప్పాడు. మరణించిన తర్వాత పితరుల యొద్దకు వెళ్ళాడు అని చెప్తుంది. అంటే అంటే మరణించిన వారు మనకు తండ్రులు అవుతారు అని సెలవిస్తుంది. అబ్రహాం గారు బ్రతికి ఉన్నప్పుడు తెరహు ఒక్కడే తండ్రి. జాగ్రత్తగా వినండి. అబ్రహాం గారు బ్రతికి ఉన్నప్పుడు తెరహు ఒక్కడే అబ్రహాం గారికి పితరుడు, తండ్రి. కానీ మరణించగానే ఏమంటున్నాడు? పితరుడు దగ్గరికి చేర్చబడి అంటున్నాడా? పితరుడి దగ్గరికి చేర్చబడిను అంటున్నాడా? పితరుల యొద్దకు చేర్చబడిను అంటున్నాడా? అంటే బ్రతికున్నప్పుడు ఒక్కడే తండ్రి, ఒక్కడే పితరుడు, మరణించగానే తండ్రులు అంటున్నాడు. చూడండి, అంటే చాలా మంది ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. అలాగే ఈయన గర్భవాసం నుంచి వచ్చినటువంటి మరొక మహానుభావుడు యాకోబు గారు కూడా, ఆయన కూడా అవసాన కాలం సమీపించినప్పుడు, ఈ లోకాన్ని విడిచిపెట్టే కాలం సమీపించినప్పుడు ఆ మహానుభావుడు కూడా ఏమని అంటున్నాడో అదే ఆదికాండం 49వ అధ్యాయం 29వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఆదికాండం 49వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండం 49వ అధ్యాయం తీయండి, అందరూ రాసుకోండి, మొదట తర్వాత తీయండి. ఆదికాండం 49:29 వచనం. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లా, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. సరే, తరువాత అతడు అంటే యాకోబు గారు వారికి ఆజ్ఞాపించి ఇట్లా అంటున్నాడట, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. యాకోబు గారు మరణానికి ముందు అంటున్న మాట. యాకోబు గారు మరణానికి ముందు అంటున్న మాట. తాను చావబోతూ నేను నా పితరుల యొద్దకు చేర్చబడుతున్నాను అంటున్నాడు. నేను నా పితరుల యొద్దకు చేర్చబడుతున్నాను అంటున్నాడు. దేవుని పిల్లలారా, వాస్తవానికి క్షమించండి, నేను నా పితరుల యొద్దకు, నా స్వజనుల యొద్దకు అన్నాడు. పితరులే కానీ కరెక్ట్ పదాన్ని ఏం వాడుతున్నాడు అక్కడ? నేను నా స్వజనుల యొద్దకు వెళ్ళుచున్నాను అన్నాడు. నేను నా స్వజనుల యొద్దకు వెళ్ళుచున్నాను అన్నాడు. చూడండి పిల్లలారా, మరణం ముందుంటున్నాను. దేవుని పిల్లలారా, వాస్తవానికి ఇక్కడ తన స్వజనులను విడిచిపెడుతున్నాడా? తన స్వజనులను విడిచిపెడుతున్నాడా? తన స్వజనుల యొద్దకు చేర్చబడుతున్నాడా? ఆలోచించండి. విడిచిపెడుతున్నాడు. తన స్వజనులు ఎవరు? తన పిల్లలు, తన పిల్లల పిల్లలు, తన కోడెండ్రు, తన కుమారులు, వారికి పుట్టిన కుమారులు, తన రక్త సంబంధికులు, అక్కడ ఉన్నటువంటి అందరూ వందల్లో డెవలప్ అయిపోయారు కదా అప్పటికి. వచ్చారండి, వాళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకుని వారితో అంటున్నమాట. తన ముఖ్యంగా తన పిల్లలని, తన 12 మంది కుమారులని, వాళ్ళందరూ కూడా తన పిల్లలందరినీ, ఆ కుటుంబానందరినీ దగ్గరికి పిలుచుకొని మాట్లాడుతున్న మాటలు ఆలోచించండి. వారిని దగ్గరికి పిలిచి మాట్లాడుతూ
నేను నా స్వజనుల యొద్దకు వెళ్ళుచున్నాను అంటున్నాడు ఏంటి అంటే, తన ముందున్న వారు తన స్వజనులు కారా? ఆలోచించండి. యాకోబు గారి ముందున్న వారు తన స్వజనులు కాదా? మరొక మాట చెప్పమంటారా? బ్రతికి ఉండగానే ఎక్కడికి వెళ్ళబోతున్నాడో చెప్పేస్తున్నాడు. ఎంత కరెక్ట్ గా చెప్పగలుగుతున్నాడు చూడండి. ఎలా చెప్పగలుగుతున్నాడు ఇంత కరెక్ట్ గా? నేను నా స్వజనుల యొద్దకు వెళ్ళుచున్నాను అంటున్నాడు. నేను మరణిస్తాను, మరణించగానే వెళ్ళిపోతాను, నా తాత తల్లిదండ్రుల తండ్రుల దగ్గరికి వెళ్ళిపోతాను, నా పితరుల దగ్గరికి, నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఎలా చెప్పగలుగుతున్నాడు? పిల్లరా, భక్తులకు వారి మరణం ముందు తెలిసిపోతుంది. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడు యాకోబు గారు ఇక్కడ. బ్రతికుండగానే మరణంతో పాటు వారు ఎక్కడికి వెళతారో కూడా వారికి అర్థమైపోతుందా? ఆలోచించండి దేవుని పిల్లలారా. 30-31 వచ్చిన కిందికి ఎలా చదవండి. ఎంత జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడు చూడండి యాకోబు గారు. 49 ఆదికాండం 30 వచ్చిన కిందికి 30 వచ్చిన 31 చూడండి. 31 ఎందుకంటే అదంతా అబ్రహాం గారి గురించి మాట్లాడతాడు. 31 రాగానే అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిది, అక్కడనే ఇస్సాకు అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిది, అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని, ఆ పొలమును అందులో ఉన్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడినదనెను. 33 యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి, తర్వాత మాట్లాడండి, మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను అన్నాడు చూడండి దేవుని పిల్లల. తన స్వజనుల యొద్దకు చేర్చబడెను అన్నాడు చూడండి. ఏమండి, బ్రతికున్నప్పుడే అన్నాడు, అన్నట్లుగానే మరణించగానే ఎక్కడికి వెళ్ళిపోయాడట? తన స్వజనుల దగ్గరికి, అంటే తన పితరుల దగ్గరికి వెళ్ళాడట. వెళుతూ 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 ఏమంటున్నాడు? వారు నా స్వజనుల సొంత వారు అన్నాడు చూడండి. ఎంత సబ్జెక్ట్ ఉందో చూడండి యాకోబు గారికి. 66 పుస్తకాలు వచ్చి 100 సంవత్సరాలు అవుతున్నా మనకు అర్థం కానిది, మనం అర్థం చేసుకోలేని సబ్జెక్టు ఏమీ కాకుండానే ఇక్కడ యాకోబు గారు మాట్లాడుతున్నారో చూడండి దేవుని పిల్లలారా. బ్రతికుండగానే ఖచ్చితంగా నేను నా స్వజనుల యొద్దకు వెళ్ళిపోతాను. ఎంత ధైర్యంతో చెప్తున్నారో మీరు ఆలోచించండి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? భక్తిని బట్టి వచ్చిందండి ఆ ధైర్యం. ఏమండి, భక్తితో ఎంత జ్ఞానాన్ని సాధించారో చూడండి. ఇది కాదు, మీరు అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనాన్ని కూడా మీరు చూసినప్పుడు అక్కడ కూడా ఒక మాట ఉన్నాడు చూడండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనం. అక్కడ కూడా మరొక భక్తి గల వ్యక్తి గురించి వ్రాయబడింది. అక్కడ కూడా ఒక మహానుభావుడు కనపడతాడు, భక్తిపరుడు, నీతిమంతుడు కనపడతాడు. అక్కడ ఆ నీతిమంతుడు కూడా మరణించడం కనబడుతుంది. ఆయన గురించి మాట్లాడుతూ ఏమంటాడు? అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనం చూడండి దేవుని పిల్లలు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి, ఏమండి, తన పితరుల యొద్దకు చేర్చబడి అంటాడు చూడండి. అబ్రహాము దేవుని సంకల్పం చొప్పున ఏం చేశాడంట? తన తరం వారికి సేవ చేసి నిద్రించాడంట. అలా నిద్రించిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే చెబుతున్నాడు, తన పితరుల యొద్దకు చేర్చబడి అన్నాడు చూడండి. అబ్రహాం విషయంలో అదే చెప్తున్నాడు, తన పితరుల దగ్గరికి వెళ్ళిపోయాడని. యాకోబు గారైతే నేను నా స్వజనుల యొద్దకు వెళ్ళిపోతున్నాను అన్నాడు. దావీదు గారి గురించి కూడా మరణించిన తర్వాత తన పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు అని రాస్తున్నాడు చూడండి దేవుని పిల్లలు. ఏమండి, బ్రతికి ఉన్నప్పుడే ఇంతటి జ్ఞానం మనకు రావాలి అంటే ఏమండి, మనం కూడా అండి ఏదో చేయాల్సిన అవసరం లేదు. చక్కగా బైబిల్ చదువుకొని బైబిల్ జ్ఞానాన్ని అర్థం చేసుకొని నేర్చుకున్నాం అనుకోండి,
వీరికి ఉన్నటువంటి జ్ఞానం మనకు కూడా వస్తుంది. వీరు సాధించిన భక్తి మనం కూడా సాధించగలం. దేవుని పిల్లలు ఆలోచించండి, ఆలోచించండి. బ్రతికుండగానే ఏమంటే దేవుడి కోసం బ్రతికినటువంటి నీతిమంతులను, వీరికంటే ముందు దేవుడి కోసం బ్రతికినటువంటి వారిని పితరులుగా, తమ స్వజనులుగా, తమ సొంత వారుగా వీరు చెప్తున్నారు. దేవుని పిల్లలు నిజంగా ఈ మాటలను బాగా మనసు పెట్టి మనం ఆలోచించగలిగితే, ఇటువంటి మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, మరి యాకోబు గారికి తన ముందున్న వారు తన సొంత వారు కారా? యాకోబు గారికి కాదు పిల్లారా, ఈరోజు ఈ మాటలు చదువుకుంటున్నాం. మరి మనకు కూడా, ఎందుకంటే ఆయన మరణిస్తూ నా స్వజనులు ఎదుర్కొ అన్నాడు కదండి. రక్త సంబంధికులు ఎదురుగా ఉంటే రక్త సంబంధికుల గురించి మాట్లాడకుండా నేను నా స్వజనుల యొద్దకు వెళ్ళిపోతున్నాను కదా. అంటే దేవుడి కోసం భూమి మీద బ్రతుకున్న వారికి బ్రతుకుతున్నప్పుడు మనం, మరి మన చుట్టూ ఉన్నవారు లేదా మనవారు అంటుంటామే, మా నాన్న, మా అమ్మ, మా అన్న, మా తమ్ముడు, మా చెల్లెలు, మన రక్త సంబంధికులు, మన రక్తాన్ని పంచుకుని పుట్టినటువంటి, రక్తాన్ని పంచిన తల్లిదండ్రులు, రక్తాన్ని పంచుకు పుట్టినటువంటి తోడబుట్టిన వారు, వారి జీవిత భాగస్వాములు, వారికి పుట్టిన పిల్లలు, వీరందరినీ కదా మనం రక్త సంబంధికులు అని చెప్తుంటాం. మరి వీరు మన సొంత వారు కారా? ఆలోచించిన దేవుని పిల్లలారా, వీరు మన సొంత వారు కారా? వారు మన సొంత వారు కారు గనికే, వారిని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతున్నాం. ఆలోచించండి. వారు మన సొంత వారు అనుకోండి, వారిని విడిచిపెట్టి మనం వెళ్ళాం. వారు మనల్ని విడిచిపెడుతున్నారు, మనము కూడా మరణం పేరుతో వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము. అంటే వారు మన సొంత వారు కారు గనక. ఇక్కడ ఉన్నవారు మన సొంత వారు అయితే వారిని మనం విడిచిపెట్టాం పిల్లరా. విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము అంటే వారు మన వారు కాదు అని మనకు అక్కడ అర్థమవుతుంది. మరి మన సొంత వారు ఎవరు? మరణించిన తర్వాత మృతుల లోకములో నీతిమంతులు ఉండే చోటు పరదేశ్ అని, నెమ్మది పొందే చోటు అని చెబుతున్నామే. అక్కడ ఉన్నవారు మన సొంత వారికి. ఎందుకంటే వారే మన సొంత వారిని ఎలా చెప్పగలం? వీరు మన సొంత వారు కారు అని ఎలా చెప్పగలుగుతున్నాం? భూమి మీద ఉన్నవారు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం కొంతకాలం తర్వాత. సొంత వారైతే ఎందుకు వారిని విడిచిపెడతాం? మరి మరణించి దేవుడి కోసం బ్రతికి మరణించి పరదేశంలో ఉన్న నీతిమంతులు మనం దేవుడి కోసం బ్రతికితే భూమి మీద, ఇక్కడ మనం దేవుడి కోసం బ్రతుకుతున్నప్పుడు, మరి అక్కడ పరదేశంలో ఉన్నటువంటి నెమ్మది పొందే స్థలంలో ఉన్నటువంటి ఆ నీతిమంతులు మన సొంత వారు ఎలా చెప్పగలం అంటే, మరణించిన తర్వాత వారి దగ్గరికి మనం వెళ్తాం కదా. వారి దగ్గరికి మనం వెళ్ళాము అంటే మరలా వారిని విడిచిపెట్టే పరిస్థితి అంటూ ఉండదు. ఒక వ్యక్తి భూమి మీద దేవుడి కోసం భక్తిపరుడుగా నీతిమంతుడిగా బ్రతికి మరణించి నీతిమంతుడు ఉండే స్థలం పరదేశకు నెమ్మది పొందే చోటుకి వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్నవారు మన సొంత వారు అవుతారు. ఎందుకు అవుతారు? ఎందుకంటే ఇక వారిని మనం విడిచిపెట్టడం అంటూ ఉండదు. వారు మనల్ని విడిచిపెట్టి ఒకరినొకరు మనం ఎడబాయం. వెళ్ళిన తర్వాత ఎడబాసిది ఉండదు, ఆ తర్వాత ఉండే కాలంలో ఎడబాసిది ఉండదు. అసలు ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు రెండవ రాకడలో కూడా ఎడబాసిది ఉండదు. ఎందుకంటే ఆయన రెండవ రాకడలో మొత్తం అందరూ వచ్చేసి అలా పరలోకానికి వెళ్ళిపోతారు. పరలోకంలో కూడా శాశ్వతం. అందుకే వారు మన సొంత వారు అంటే మనల్ని ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉండేవారు. మనం వారిని ఎప్పుడు విడిచిపెట్టకుండా శాశ్వతంగా ఎవరితో అయితే ఉంటామో వారే మన సొంత వారు. ఎందుకు వారితో మనం శాశ్వతంగా ఉండగలుగుతున్నాం? మన సొంత వారు కనుక. నా బంధం విడిపోదు, ఆ బంధం విడిపోదు పిల్లరా. యుగ యుగాలు కోట్ల సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది తప్ప దానికి బ్రేక్ అంటూ ఉండదు. ఆలోచించండి. అలాగే భూమి మీద దేవుడి కోసం బ్రతకకుండా భక్తిహీనులుగా మనం మరణించామనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాం? పాతాళంలో ఉన్నటువంటి అగ్ని జ్వాలలు కలిగినటువంటి వేదనకరమైన స్థలానికి వెళ్తాం. ఏమండి? వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్నవారు మన సొంత వారు అవుతారు. అంతేనా? ఇక్కడ దేవుడి కోసం బ్రతికి మరణిస్తే దేవుడి కోసం బ్రతికి అక్కడ రెస్ట్ లో ఉన్నవారు మన సొంత వారు అవుతారు. దేవుడి కోసం బ్రతకకుండా మరణించామనుకోండి, దేవుడి కోసం బ్రతకకుండా వెళ్ళినటువంటి అగ్నిజ్వాలలో పడిన వారు మన సొంత వారు. ఎందుకంటే ఒక్కసారి దేవుడి కోసం బ్రతకకుండా చచ్చి మనం పాతాళంలో ఉన్నటువంటి ఆ వేదనకరమైన స్థలం అగ్నిజ్వాలలో ఉండే చోటుకు దిగబడ్డామనుకోండి, అక్కడికి వెళ్ళిపోయినా అక్కడి నుంచి వారిని విడిచిపెట్టడం అంటూ మనకు ఉండదు.
మనల్ని విడిచిపెట్టుకుని వారు వెళ్ళరు. అంతే యుగాలు యేసుక్రీస్తు వారు వచ్చిన వారిని విడిచిపెట్టాం. ఆయన వచ్చి మరలా భక్తి పరులను పరలోకాన్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా వీరిని విడిచిపెట్టడం అంటూ ఉండదు దేవుని పిల్లలు. అంటే ఈ భూమి మీద నువ్వు దేనిని బట్టి బ్రతుకుతావో దానిని బట్టి నీ సొంత వారి దగ్గరికి నువ్వు వెళ్ళిపోగలుగుతావు. ఎంత చక్కగా బైబిల్ జ్ఞానం ఉందో చూడండి. ఈ డెప్త్, బైబిల్లో ఉన్నటువంటి ఈ డెప్త్ మనం ఆలోచించగలిగితే దేవుని పిల్లలారా, ఒకరి తర్వాత ఒకరు దేవుడు భూమి మీద దేవుడి కోసం బ్రతికి మన సొంత వారు ఉన్నటువంటి పరదేశకు వెళ్ళిపోతారు. ఆలోచించండి పిల్లలు. బ్రతకలేదా? సబ్జెక్ట్ అర్థం కాలేదా? డెప్త్ అర్థం కాలేదా? ఇష్టం వచ్చినట్టే బతుకుతామా? అయితే ఇంకో వేదనకరమైన స్థలంలో అగ్నిజ్వాలలో ఉండే భక్తిహీనులతో మనకు స్థిరమైనటువంటి నివాసం ఉండక తప్పదు. దేవుని పిల్లలారా ఆలోచించండి. అక్కడికి వెళ్తే మరలా విడిపడం ఉండదు, అటు కానీ ఇటు కానీ. భూమి మీద ఇక్కడ ఒక కుటుంబంగా మనం ఉంటున్నాం. ఒక తల్లి తండ్రి కాపురం చేసి పిల్లల్ని కంటే తల్లిదండ్రులుగా వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలుగా మనందరం కూడా భూమి మీద కుటుంబంగా మనం ఉంటాం. కానీ ఏదో ఒక రోజు మరణించి వెళ్ళిపోతాం. ఇక్కడ కుటుంబంగా ఉంటున్న మనం ఈ సబ్జెక్ట్ అర్థం కాకపోవడం వల్ల ఏమనుకుంటున్నారంటే భూమి మీద ఉన్నటువంటి బంధాలను పటిష్టం చేసుకునే పనిలో ఉన్నాడు మనిషి. ఎందుకంటే సబ్జెక్ట్ లేదు. ఎవరు సొంత వారు తెలియదు, ఎవరు పితరులు తెలియకపోవడం వలన మనిషి శాశ్వతమైన బంధాలు అర్థం కాకపోవడం వలన ఏమనుకుంటున్నాడంటే సబ్జెక్ట్ ఏమో ఎలా సెలవిస్తుంటే అర్థం కాని మనిషి ఏమనుకుంటున్నాడంటే భూమి మీద ఉండేటువంటి బంధాలను పటిష్టం చేసుకునే పనిలో పడ్డాడు. ఎలా పటిష్టం చేసుకునే పనిలో పడ్డాడు? ఫ్రెండ్షిప్ డే అంటాడు. ఏమండి? ఫ్రెండ్షిప్ డే అంటాడు. దేనికి ఆ ఫ్రెండ్షిప్ డే పెట్టుకున్నాడు? స్నేహ బంధాలను పటిష్టం చేసుకోవడానికి ఆ రోజు పడినటువంటి ప్రయాసం ఉండదు. ఫ్రెండ్షిప్ డే రోజున ఏం చేస్తుంటాడు? అసలు ఫ్రెండ్షిప్ డే ఎందుకు పెట్టుకున్నాడు? ఎందుకు? స్నేహ బంధాన్ని పటిష్టపరచుకోవటానికి. అందుకే చూడండి, ఆ ఫ్రెండ్షిప్ డే రోజు కార్యక్రమాలు చూసినట్టుగా ఫ్రెండ్షిప్ బ్యాండ్ అంటాడు. ఆ ఫ్రెండ్షిప్ మీద పేపర్లలో, యూట్యూబ్లలో, న్యూస్ ఛానళ్లలో ఒకటే ఉదరగొడుతుంటారు ఫ్రెండ్షిప్ గురించి. ఫ్రెండ్షిప్ మించింది అది లేదంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఫ్రెండ్కి మించిన వాడు లేదంటాడు, ఆ ఫ్రెండ్ అంటాడు, ఈ ఫ్రెండ్ అంటాడు. ఏమండి? 20 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళని చూపిస్తాడు, 50 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళని చూపిస్తాడు. అంతకు మునుపు ఫ్రెండ్షిప్ అండి బాపు రమణ లాగా కలిసికట్టుగా సినిమాలు తీసిన వాళ్ళ ఫ్రెండ్షిప్ ను కళ్ళ ముందు చేస్తాడు. అటు సచిన వాళ్ళది, ఇది బ్రతుకున్న వాళ్ళది, రేపు రాబోయే భవిష్యత్తులో ఉన్న వాళ్ళది, మొత్తం ఫ్రెండ్షిప్ డేలు అన్ని ఆ ఫ్రెండ్షిప్ సంబంధించినవన్నీ మన కళ్ళ ముందు పెట్టి ఇంత గొప్పది స్నేహబంధం. స్నేహానికి మించినటువంటి బంధం మరొకటి ఉంటుందా? ఒకే రక్తం కాకపోయినా, ఒకే చోట పుట్టకపోయినా, ఒకే గర్భం నుంచి రాకపోయినా, ఒకే పరిస్థితుల్లో ఉండకపోయినా, పేద ధనికన తేడా లేకుండా రాజుకు పేదకు కూడా కలపగలిగినటువంటి ఏకైక బంధం ఒకటి, అదే స్నేహ బంధం అంటాడు. కాబట్టి ఈ బంధాన్ని విడిచిపెట్టుకోకండి, ఈ బంధాన్ని సంపాదించుకోండి, ఉన్న ఫ్రెండ్స్ ను కాపాడుకోండి అని స్నేహ బంధాల గురించి, ఈ బంధాలను పటిష్టం చేసుకునే కార్యక్రమాలు, మాటలు. ఆ తర్వాత మదర్స్ డే అంటాడు, ఫాదర్స్ డే అంటాడు. ఏమండి? ఆ తర్వాత ఇంకా ఏమంటాడు? సిస్టర్స్ డే అంటాడు. ఏమండి? వాతావరణం డే అంటాడు. దానితో బంధాన్ని పటిష్టం చేసుకున్నాడు వాతావరణంతో. ఎన్ని డేలు చెప్పండి దేవుని పిల్లలారా. అన్ని డేలు పెట్టుకున్నాడు. మదర్స్ డే అనగానే మదర్స్ డే ఏం చెప్తాడు? తల్లిని మించిన దైవం లేదు, తల్లిని మించిన గొప్ప లేదు, దంచుతాడు. తెలుసు తమ్ముడు. పిల్లలు అప్పుడు నన్ను అలర్ట్ చేస్తున్నారు, టుడే ఈజ్ ఫాదర్స్ డే అని. తెలుసు, ఉదయం పేపర్ చూసా, పేపర్లలో కూడా దుమ్ము దులిపేశాడు ఈరోజు. మొత్తం స్పోర్ట్స్ లో కప్పులు సాధించిన వాళ్ళు, సినిమాలలో హై రేంజ్ లో ఉన్నాడు, మరొకడు అందరి తల్లిదండ్రులు. మననే రాలిపోయినటువంటి రామోజీరావు గారు వాళ్ళ పిల్లలు అయితే దంచుతున్నారు ఆయన గురించి. ఒక బుక్కే రాశాడు ఈరోజు ఈనాళ్ళు అయితే. ఒక బుక్కే ఈనాడు కథనంలో అయితే లోపలైతే రాశాడండి, తండ్రి గురించి రాశాడు. రెంటాలని ఒక కవి ఉన్నాడండి, ఆయన చెప్పిన మాటలు కూడా కొన్ని రాశాడు. నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని కనిపించని కవచం ఒకటి కడుతున్నాడని తెలియలేదు, 2 చేతులతో పైకి ఎగిరేయడమే తెలిసింది గాని తనకంటే ఎత్తున నిలబడుతున్నాడన్నది తెలియలేదు అని రెంటాలని ఒక కవి రాశాడు. ఆ మాటలు వేసాడు. మరొక మాట అన్నాడు కిందికి రాగానే, ఈనాడు కథనంలో రాస్తున్నాడు. కిందికి రాగానే అంటాడు, తండ్రి బ్రతుకున్నప్పుడు తండ్రి విలువ మనకు తెలియదు,
తాను మాత్రం పోరాటం చేస్తుంటాడు. మనం అమ్మని చూస్తుంటాం, అమ్మ కష్టమే తెలుస్తుంది తప్ప తండ్రి మాత్రం కనపడకుండా కష్టపడుతుంటాడు ఎక్కడో వెళ్ళి. అసలు ఈ కుటుంబాన్ని, భారాన్ని, తల్లిని, పిల్లల్ని, కుటుంబాన్ని అంతా భుజస్కంధాలంతా మోసేవాడు తండ్రే అని తండ్రి విలువ గురించి చాలా గొప్పగా రాశాడు. తల్లికి ఏదైనా కష్టం వచ్చే పుసుక్క నేర్చేస్తుంది, కళ్ళు జర్ర నీళ్ళు గార్చేస్తుంది. నాన్న మాత్రం ఒక్కసారి కూడా ఏడవాడు. నాన్న ఏడవ నేను చూడలేదనుకుంటాడు. నాన్న కఠినుడు అనుకుంటాడు. బెత్తం పట్టుకున్నాడు కాబట్టి కఠినుడు నాన్న, బెత్తంతో కొడుతున్నాడు కాబట్టి నాన్న కఠినుడు, ఎప్పుడు కొడుతూనే ఉంటాడు, అన్నిటికీ తిడుతూనే ఉంటాడు అనుకుంటాం. కానీ ఆ తిట్ల వెనుక ఆశీర్వాదాలు ఉన్నాయని, పట్టుకున్న బెత్తం వెనక నా భవిష్యత్తు గురించి బెత్తం పట్టుకున్నాడని తండ్రి చేతిలో ఉన్న బెత్తం కనపడడం తప్ప కఠినముగా ఆ బెత్తము, ఆ కొడుతున్న దెబ్బల వెనక వాడి శ్రేయస్సు ఎంత ఉందో ఎప్పుడు వాడు పెరిగి పెద్దవాడిన తర్వాత వాడికి అర్థమవుతుంది. తండ్రి విలువ వీడికి అర్థమయ్యేటప్పటికీ తండ్రి చచ్చిపోతాడు. తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి విలువ తెలిస్తే ఏమీ లాభము అని గుండెకు లాభ కొడుకున్నట్టుగా రాశాడు. లోకస్తులు సబ్జెక్టు తెలియని వాడు ఆ మాటలు చదివితే గుండెలకేసి లప కొట్టుకుంటాడు. తండ్రి గొప్పడు, తండ్రిని గొప్పడు. ఇప్పుడు ఏమంటాడు, తండ్రిని మించిన దైవం లేడు అంటాడు. ఇంకా తల్లి మదర్స్ డే వచ్చింది అనుకోండి, అన్ని ప్రేమల కంటే తల్లిని హైలైట్ చేస్తాడు. తల్లిని మించిన దైవం లేదని పరిగెత్తాడు. ఇంకా అమ్మ 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 అని వెళ్ళిపోతాడు. నాన్న 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 వెళ్ళిపోతాడు. గురువు టీచర్స్ డే వచ్చింది అనుకోండి, గురువు 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 వెళ్ళిపోతాడు. ఒక అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది ఈరోజు ఈనాడు పేపర్లో, నాకు మా నాన్న ఆటో డ్రైవర్ అండి, నేను స్పోర్ట్స్ లో ఉన్నానండి, నాకు ట్రాక్ షూట్ లేవండి, మా నాన్న నాకు చెప్పులు దిగిపోయాయి, ఆయన చెప్పులు దిగిపోతే ఆయన చెప్పులు కొనుక్కోకుండా నాకు ట్రాక్ షూట్ కొనిచ్చాడండి, నాకు బట్టలు లేవండి, మా నాన్న 2 చేతులతో మెయింటైన్ అయిపోయి నాకు బట్టలు కొనిపెట్టాడు కాలేజీకి వెళ్ళడానికి, ఈ రోజు నేను ఈ ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్ ర్యాంకు సాధించడానికి మా నాన్నే కారణం, కన్నీళ్లతో పాదాభిషేకం. నేను చిన్న మాటలు కదా ఇలాంటివన్నీ. ఆ ఇంటర్వ్యూ చదవండి, ఒక్కొక్కరు వాళ్ళ నాన్న గురించి చెప్పాడు. దేవుని పిల్లలారా, నాన్న పాత్ర ఉంది, నాన్న నేను కాదనటం లేదు. దేవుడే చెప్పాడు, నీ తండ్రిని తల్లిని సన్మానించమని దేవుడు చెప్పాడు. దాన్ని కాదనట్లేదు, వారి తల్లి పాత్ర తండ్రి పాత్ర ఉంది. కానీ ఈ తల్లి వెనక, ఈ తండ్రి ప్రేమ వెనక, తండ్రి కష్టపడి కుటుంబాన్ని పోషించడం వెనుక, ఈ కుటుంబాన్ని తన భుజస్కంధాల మీద మోస్తున్నట్టుగా కార్టూన్లు గీశావే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని తన భుజస్కంధాల మీద రెక్కల కష్టంతో మోస్తున్న ఒక తండ్రి ఉన్నాడు. నీ తండ్రిని, నా తండ్రిని, ప్రపంచంలో తండ్రులుగా పుట్టిన ప్రతి తండ్రిని అయిన వాడిని, వాళ్ళ కుటుంబాన్ని, తండ్రి కానివాడిని, వాళ్ళ కుటుంబాన్ని కూడా పోషిస్తున్నటువంటి ఒక కన్న తండ్రి ఉన్నాడయ్యా. 24 గంటలు ఈ తండ్రి కాసేపు కష్టపడతాడు, కాసేపు నిద్రపోతాడు, కష్టపడతాడు మళ్ళీ సుఖపడతాడు, కష్టపడతాడు తన సుఖం కూడా చూసుకుంటాడు ఈ తండ్రి. కానీ ఒక తండ్రి ఉన్నాడు. ఈ తండ్రి ఏం చేస్తాడు? శరీర తండ్రి మనకు కడుపు నుండి పెడతాడు, ఆయన కడుపు నుండి తింటాడు. మనను శుభ్రంగా బజ్జో పెడతాడు నిద్రకు, ఆయన బజ్జి ఉంటాడు. మనకు సుఖం ఇస్తాడు, ఆయన సుఖపడతాడు. త్వరలో ఒక తండ్రి ఉన్నాడు. మనిషి మేధస్సుకు, ఈ మేధావులకి, ఆ పేపర్ స్థాపకులకి, పేపర్లో కార్టూన్ రాసేవాడికి, ఈ తల్లి గొప్పతనం ఫ్రెండ్షిప్ గొప్పతనం రాస్తుంటారే మేధావులు అనుకున్న అక్షర జ్ఞానంతో. వీరందరికీ తెలియనటువంటి ఒక కనతను ఉన్నాడు ఒక ఆయన, ఈ ప్రపంచాన్ని అంతటినీ మోస్తున్నవాడు. మనకు పెట్టాడు తిండి, మనకు తినబెడుతున్నాడు, ఆయన ఏం తినట్లేదు. మనల్ని పండబెడుతున్నాడు, నిద్రపోతున్న పగలు రాత్రి కుమ్ముతుంటాం నిద్ర, మనం హ్యాపీగా కళ్ళు మూసుకొని. ఆయన కళ్ళు మూసుకోవడం ఆయన నిద్ర లేదు. మనల్ని సుఖపెడుతున్నాడు, ఆయనకేం సుఖం ఉంది? పిల్లలంతా కళ్ళ మంది నరకానికి వెళ్ళిపోతాడు, ఏం సుఖపడతాడు? ఆలోచించిన దేవుని పిల్లరా, ఈ కన్న తండ్రిని గురించి అడిగే దేవుడు. ఈ తండ్రి కాసేపు పోషించి కాసేపు నిద్రపోతాడు, సుఖం చూసుకుంటాడు. నిద్రపోకుండా ఆహార నిశలు తన మనసును తన మీదని, సర్వోన్నతులు తన మనసును తన మీదని పెట్టుకొనక, సర్వోన్నతులు తన మనసును తన మీదే పెట్టుకున్న ఎడల శరీరులందరూ ఏకముగా నశించేదరు అంటాడు వాక్యములో. ఈ కన్న తండ్రి కష్టాన్ని గురించి చెప్పేవాడు ప్రపంచానికి. ఈ కన్న తండ్రి గురించి ఈ లోకానికి అర్థం చేయించేవాడేవాడు. ఐపీఎస్లు అర్థం చేయిస్తారా? ఐఏఎస్లు అర్థం చేయిస్తారా? బీటెక్లు అర్థం చేయిస్తారా? లేకపోతే ఎంబీఏలు అర్థం చేయిస్తారా? ఎవరు అర్థం చేయిస్తారో ప్రపంచానికి తండ్రిని? స్త్రీలు అర్థం చేయిస్తారా? పురుషులు అర్థం చేయిస్తారా? క్రైస్తవ తల్లిదండ్రులు ఏమన్నా, పిల్లలు ఏమన్నా అర్థం చేయిస్తారా? కంకణం కట్టుకుంటారా? ఈ కన్న తండ్రి గురించి చెప్పటానికి నేను గలమెత్తాలనుకొని ఎవరైనా చదువుకున్న పిల్లలు ఎవరైనా ముందుకు వస్తారా? ఈ కన్న తండ్రి గురించి, ఆ కన్న తండ్రి గురించి తెలియచెప్పడానికి ఎవరైనా ఆడపిల్లలు నడుము కడతారండి? నడుము కడతారా? నిలబడతారా వీరవనితల్లాగా తండ్రి గురించి చెప్పడానికి? దేవుని పిల్లలారా, అలా నిలబడిన వాడే ఒక అబ్రహాము, అలా నిలబడిన వాడే ఒక యాకోబు, అలా నిలబడిన వాడే ఇప్పుడు వాక్యం చదువుకున్న ఒక దావీదు గారు. తన తరం వారికి సేవ చేసి నిద్రించి, నేను నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఈ మాటలు ఆలోచించండి. దేవుని కన్న తండ్రి గురించి చెప్పి కన్న తండ్రి పిల్లల దగ్గరికి వెళ్ళిపోతున్నామని చెప్పిన వారి మహానుభావులు. ఏమండి, ఇది అర్థం కాక నిజంగా అంటే ఈరోజు మీకు లెసన్లు చెప్పాలి కాబట్టి లేదా ఈ ఫాదర్స్ డే ఒక మంచి మెసేజ్, చాలా అద్భుతమైన మెసేజ్లు ఉన్నాయండి దీని మీద.
ఇలా ఆలోచించండి. కన్నతండ్రి గురించిన బంధం తగని బంధం అది. ఇక్కడ నీ తండ్రితో బంధం తెగిపోతుంది. మరణంతో నీ తండ్రి బంధం, తల్లి బిడ్డ బంధం తెగిపోతుంది. మరణంతో తల్లి బంధం, బిడ్డ బంధం తెగిపోతుంది. మరణంతో ఫ్రెండ్ బంధం తెగిపోతుంది. మరణంతో సిస్టర్ బంధం తెగిపోతుంది. అన్నతమ్ముల బంధం, ప్రతి సంబంధాలు తెగిపోయి మన సంబంధాలు ఎంత కిందికి మింది కొడితే 60 సంవత్సరాలు ఉంటుందో తెలియదు, 50కే బకెట్ తనేస్తామో తెలియదు మనకి. కానీ అక్కడ అబ్రహాం గారు 175 సంవత్సరాలు, ఇస్సాక్ గారు, యాకోబు గారు, ఆలోచించండి. అందరూ సెంచరీ దాటి వచ్చిన వీళ్ళందరూ కూడా, సెంచరీ దాటి 1.5 సెంచరీ కొట్టడానికి ముందుకు వెళ్ళిన మహానుభావులు వీళ్ళందరూ కూడా. దేవుని పిల్లలారా ఆలోచించండి. అంత బ్రతికిన వారే, అంత బ్రతుకులు బ్రతికి కళ్ళ ముందు ఉన్న పిల్లలను కూడా పట్టించుకో, వారి గురించి మాట్లాడకుండా నేను నా స్వజనుల యొద్దకు వెళ్ళిపోచున్నాను. ఎందుకు ఇంత మాట అన్నారు? ఎందుకంటే సబ్జెక్ట్ అర్థమైంది కనుక. సబ్జెక్ట్ అర్థం కాని వాడు భూమి మీద ఈ బంధాలను పటిష్టం చేసుకునే పనిలో ఉన్నాడు. ఆలోచించండి దేవుని పిల్లల. ఏమండి, భూమి మీద మనిషి కళ్ళకు ముందు కనబడుతున్నాడు అంటే అదంతా నాటకం. భూమి మీద మరలా బాగా వినండి, బాగా మీరు ఆలోచించండి. మీరు కూడా ఈ భూమి మీద మనిషి కళ్ళ ముందు ఉన్నాడు అంటే అంత నాటకం, అంత నాటకం. వారి మాటలు నాటకం, వారి డైలాగులు నాటకం, వారి ప్రవర్తన నాటకం. మనిషి మనసు ఎప్పుడు మారుతుందో వారికే తెలియదు. క్షణాలలో మారిపోతుంది. అప్పుడే మంచోడు అంటాడు పెడుతున్నప్పుడు, ఆ క్షణం అప్పుడే చెడ్డోడు అంటాడు. ఇప్పుడే నీవంటే ప్రాణం, నీ పేరు నాకు గుండెల మీద ఓడిపించుకున్నాను చూడు అంటాడు. గుద్దుకుంటాడు గుండెలు తీసి, బటన్స్ చెప్పి టక గుండెల మీద చూపిస్తాడు. నువ్వు బొమ్మ వేసుకున్నాను ఇక్కడ అంటాడు, ఐ లవ్ యూ అంటాడు. ఆ తర్వాత తీసుకెళ్లి హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర తీసుకెళ్లి తిప్పి పై నుంచి కిందికి వేస్తాడు. ఒకడు అలాగే వేసాడు. పేపర్లో మీకు ఎంతవరకు గుర్తుందని తెలియదు, పాప 7 కిందట. ఎంటబడి ప్రేమించాడు. నువ్వు నాకు ఇష్టం లేదు అంటున్నా సరే, నువ్వే నా ప్రాణం ఎంటబడి ప్రేమించాడు. అవసరం తీర్చుకున్నాడు. తాజ్మహల్ ఎలా సంపాలి దీన్ని అనుకున్నాడు. ఒక్కసారి చార్మినార్ చూడడానికి వెళ్దామా, అప్పుడే లాక్ చేశాడు చార్మినార్, పైకి ఎవరు వెళ్ళకుండా. ఆ చూద్దాం పదండి, పైకి టికెట్ కొని పైకి తీసుకెళ్ళాడు. మాటల్లో పెట్టాడు, నిన్ను నా చేతుల మీద ఎత్తుకుని తిప్పుతాను అన్నాడు. మర్చిపోయింది పాపం పిచ్చి తల్లి. ఓకే అనింది. తిప్పుతున్నాడు పక్క నవ్వుతుంది. తిప్పి ఇచ్చేసాడు కిందికి, పై నుంచి కిందికి. ఒక్క దెబ్బలు చచ్చురుకుంది. కొండ పైన పెరిగింది తల్ల. అప్పుడే ప్రేమిస్తున్నాను అంటాడు. నువ్వుంటే నాకు ఇష్టం అంటాడు. నేను చూడండి నేను ఉండలేను అంటాడు. నీవే నా ప్రాణం అంటాడు. ఐ లవ్ యూ అని చెప్తాడు. పెళ్లి చేసుకుంటాడు. అవసరం తీరిపోగానే కాలుతో తన్ని బయటికి గంటేస్తాడు. భార్య ఉంటుండగా ఇతరులతో సంబంధాలు. నిన్న ఒక న్యూస్, అంతకుముందు ఒక న్యూస్ మీకు తెలిసే ఉంటుంది. ఎవరైనా విశాఖ అందగత్తి అంట ఆమె పార్టిసిపేట్ చేసింది. ఎవరు అడ్డేట గుర్తుకాదు. విశాఖపట్నంలో లవ్ మ్యారేజ్, హీరో హీరోయిన్గా నక్షత్ర ఆకాశంలో నక్షత్రం, ఫెయిల్యూర్ నక్షత్రం, రాలిపోయిన నక్షత్రం అంటాడు చూడండి. ఆయన ప్రేమకు అర్థం తెలియదు. ఆలోచించిన దేవుడు మనిషి. అందుకని కళ్ళ ముందు ఎంతగా ప్రేమించిన 3 ఏళ్ళు అంటండి, నేను ఊరేసుకొని చచ్చిపోతాను అంటారు నాకు ప్రేమించకపోతే. అలా ప్రేమించాడు. ఇలా తంతి ఫుట్బాల్ ఎగిరినట్టు ఎగిరిపోయింది ఆవిడ. అందుకని మనిషి కళ్ళ ముందు కనపడుతున్నట్టు అంత నాటకం. పెడుతున్నంతసేపు నేను మంచివాడు అంటాడు. నీకు తోడబుట్టిన వాడైనా, తోడబుట్టిన చెల్లి అయినా, తోడబుట్టిన అన్న అయినా, తమ్ముడైనా, నువ్వు పెడితే మంచివాడు. పెట్టడం ఆపై వాడంత దుర్మార్గుడు మరొకరు లేడు. వాడు నా అమ్మే కాదంటాడు, వాడు నా తమ్ముడు, నా చెల్లిలే కాదంటాడు. ఎన్ని మాట్లాడినట్లు చెప్పండి పిల్లలారా. ఆస్తి రాయించలేదని నిన్న తండ్రిని కొట్టి చంపారండి పొలంలో, తెలంగాణ ప్రాంతంలో. ఏదో న్యూస్ వస్తా ఉంది, మరి సరిగ్గా చూపింది. అన్నదమ్ముల పిల్లలు 2 భార్యలు ఉన్నారు, కొట్టి చంపుకున్నారండి. హత్య చేసి పడేశారండి దెబ్బకి, పొలం పంపకాల విషయంలో. అందుకేనండి ఈ బంధాలను నమ్ముకుని క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుని బంధాలకు వెళ్ళిపోయావు అనుకో, నిన్ను క్లోజ్ చేసేస్తాడు. ఏదో ఒక రోజు షిప్ మునిగిపోద్ది. నీ క్లోజ్ ఫ్రెండ్ ఏదో ఒక రోజు నిన్ను క్లోజ్ చేస్తాడు. అన్ని చెప్పేసేవానికి మీ రహస్యాలన్నీ అన్ని విని తర్వాత నిన్ను క్లోజ్ చేస్తాడు. మందిలో ఫ్రెండ్షిప్ అంటాడు. షిప్ మునిగినట్టు మునిగిపోతుంది, టైటానిక్ మునిగినట్టు మునిగిపోతుంది. దేవుని పిల్లలారా, ఎవరు సొంత వారు మీరు ఆలోచించండి. ఈ రక్త సంబంధం, భూమి మీద ఉన్నటువంటి రక్త సంబంధాల్లో ఉన్నటువంటి మనుషులను మీరు నమ్ముతున్నది. వారి కోసం నీ భక్తి జీవితాన్ని నాశనం చేసుకుంటావా? భక్తుల జీవితాలు చూడండి. వారి కోసం నీ భక్తి జీవితాన్ని. మా దగ్గర కూడా ఉన్నారు కొందరు పిల్లలు. ఒక పాప బాగా క్లాస్కి వచ్చి బాగా నేర్చుకునేదండి, చక్కగా బైబిల్ నేర్చుకునేదండి. ఎవడో ఒకడు వచ్చి నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు అంటే నాకు ప్రాణం అనేసరికి అండి
చిత్తూరు మీటింగ్ లో మైక్ ఇచ్చిన పాప వచ్చింది, సర్రని వచ్చిందని, మంచి యంగ్ లేడు, మంచి హుషారుగా ఉంది పాప, మంచి చదువు చదువుకొని వచ్చింది. ఎవరు నాకు అసలు తెలియదు అమ్మాయి, సర్రని వచ్చింది. నేను అక్కడ నా స్టేజ్ ఎక్కడానికి ఉంటే ముందు వచ్చి అన్నయ్య అనింది. నమస్తే బ్రదర్, నమస్తే అమ్మా నన్ను. బ్రదర్ మీరేమనుకోకపోతే మా అమ్మ నాన్నగారు కూడా సేవకులే, నేను కూడా సేవ చేయాలనుకుంటున్నాను. రేపు నాకు స్టేజ్ మీద మిమ్మల్ని పిలవడానికి, అందుకు కొంచెం అనౌన్స్మెంట్ చేయడానికి నాకు మైక్ ఇస్తారనింది. మైక్ ఇవ్వడం అంటే ఇన్ని వేల మందిలో చెప్పాలంటే నీకు వచ్చామా, అక్కడికి వెళ్ళిపోయి తడబడిపోయి గందరగోళం ఏమైపోయిన బదులు చెప్పేస్తాను బదులని తమ్ముడు అడిగాను. ఏం తమ్ముడు ఇస్తారా? ఇవ్వండి అన్న ఇవ్వండి చెప్పి చక్కగా చెప్పేసింది. అబ్బా పొంగ అంతే ఇదైపోయింది బ్రదర్, మీ పాదాలు పట్టుకోవాలనుకుంటున్నాను బ్రదర్, ఏం అవకాశం ఇచ్చారు బ్రదర్, ఈ సబ్జెక్టు మైండ్ బ్లాక్ అయింది బ్రదర్, నాకు అది వ్యర్థం అయింది. అబ్బా క్లాస్కి వచ్చింది, ఫస్ట్ లైన్కి వచ్చింది, రాసుకుంటుంది, అబ్బో ఎగ్జామ్ వస్తుంది, మార్కులు తెచ్చుకుంటుంది, ఓ రేంజ్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కరెక్ట్గా 8 నెలల తర్వాత అమ్మాయి కనిపించట్లేదు. ఏం లేదనుకుంటే భక్తిహీనుడు లోకస్తుని నమ్మి వాడు చెప్పాడంటే, నీ పేరు గుండెల మీద రాసుకుని చేయి మీద రాసుకున్నాం అనేసరికి ఈ భక్తి జీవితాన్ని విడిచిపెట్టి వాటితో వెళ్ళిపోయిన పరారంగా. మళ్ళీ కనిపించలేదు అమ్మాయి, మళ్ళీ కనిపించలేదు ఆ పాప. పిల్లరా ఎలా భక్తులు ఎదిగింది, ఎవరి మాటలు నమ్మి వెళ్ళిందో చూడండి దేవుని పిల్లలారా. నీతో డైలాగులు కొడుతున్న మాయ మాటలు చెప్తున్న వారి కోసం నీ భక్తి జీవితాన్ని విడిచిపెడతావా? నీ జీవితాన్ని నాశనం భక్తుల జీవితాలను చూడండి దేవుని పిల్లలారా. భక్తుల జీవితాలు చూడండి. లోతు గారు ఉన్నారు, టైం అయిపోయింది, కొంచెం ఒక్క 10 నిమిషాలు మాట్లాడతాను, ముగిస్తాను పాట. లోతు గారు ఉన్నారు, ఆయనకు మ్యారేజ్ అయింది, ఆయనకు భార్య ఉంది, కొద్ది కాలం కాపురం చేస్తున్నాడు, ఎవరితో కొద్ది కాలంగా కాపురం చేస్తున్నాడు, పిల్లలు కూడా కనేసాడు. భక్తుడు, తనకున్న భక్తి భార్యకు లేదు. పట్టణాలు దిగిపోతాయి అగ్నికందకాలు, వెళ్ళిపోండి ఫాస్ట్ అంటున్నాడు అక్కడ. పరిగెడుతున్నారు. అలా వెనక్కి చూసిందండి, అగ్నికందకాలు దిగుతూ ఉంటే అంతే ఉప్పు స్తంభం అయిపోయింది. ఆవిడకు ముందు పరిగెడుతున్నాడండి లోతు గారు. అయ్యో నా భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది, ఏమైందో కనీసం నా భార్య ఏమైందో చూడడానికైనా కనీసం వెనక్కి తిరిగి చూశాడా? అస్సలు వెనక్కి తిరిగి చూడలేదు. అలా పరిగెడుతున్నారు. ఆ తర్వాత తనతో వచ్చిన కూతురులమైన భక్తులు నిలబడ్డారంటే, అటుపక్క భార్య కూడా భక్తిహీనురాలుగా ఉపస్తంభంగా మిగిలిపోయింది, ఇటుపక్క వస్తే కూతుర్లు కూడా భక్తిని పోగొట్టుకొని భక్తిహీనురాలుగా నీచ కార్యాన్ని జరిగిస్తున్నారు. ఒక భక్తుడుగా తనతో కాపురం చేసిన భార్య భక్తిహీనతగా మారిపోయినా సరే పట్టించుకోవట్లేదు, పిల్లలు అలాగ అయిపోయినా సరే అండి ఆయన భక్తిని పోగొట్టుకోవట్లేదండి, ఏ ఎమోషన్కు లొంగలేదండి, తాను మాత్రం భక్తుడుగానే బ్రతుకుతున్నాడు దేవుని పిల్లలారా. ఎందుకంటే భక్తి దేవుడి కోసం బ్రతికేటట్టుగా చేసింది ఆయన. అబ్రహాం గారు తన రక్త సంబంధికుడు భక్తి జీవితాన్ని చూశాడు, ఆయన భక్తిని వెలిగించుకున్నాడు. భార్య బంధానికో, కడుపు బంధానికో, రక్త సంబంధానికో భక్తిని పోగొట్టుకోలేదు దేవుని పిల్లలారా. నిజంగా భక్తుల జీవితాలు చూస్తుంటేనండి మనకి ఇవన్నీ కూడా అర్థమవుతుంటాయి. దేవుని పిల్లలారా, ఒక తండ్రి, ఒక తల్లి, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వారి భార్యలు, వారి పిల్లలు, బంధాలు, కుటుంబాలు, ఇవన్నీ శాశ్వతం అనుకుంటున్నారు దేవుని పిల్లలారా. ఒక సినిమాలో 3 గంటలు అయిపోగానే ఎలాగైతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారో, ఈ భూమి మీద మానవ కుటుంబ జీవితం కూడా అంతే పిల్లలారా. భూమి మీద ఈ కుటుంబ జీవితం కూడా అంతే పిల్లలారా. 3 గంటల తర్వాత సినిమాలో లేచి వెళ్ళిపోయినట్టుగా మరణం రాగానే ఒకరికి చెప్పకుండా ఒకరు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం పాత్ర అయిపోయింది. 3 గంటల సినిమాలో పాత్ర అయిపోగానే వాళ్ళు అటు వెళ్ళిపోతారు, పాత్రను చూస్తున్న వీళ్ళు ఇటు వెళ్ళిపోతారు ఆడియన్స్. మన కుటుంబాలు కూడా, మన జీవితాలు కూడా అంతే పిల్లలు. 3 గంటల సినిమా అయిపోగానే అందరూ లేచిపోయినట్లుగా ఈ జీవితంలో కూడా మనం 3 గంటల తర్వాత వెళ్ళిపోయినట్టుగా బ్రతుకు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మనం మరణించిన తర్వాత వస్తారు మన వాళ్ళు. నువ్వు బ్రతుకున్నప్పుడు నీ దగ్గరకు వస్తారు, డబ్బుంటే వస్తారు, డబ్బు లేకుండా రారు నీ దగ్గరికి. నీ పరిస్థితి బాగుందనుకో, మనటి వరకు జగన్ గారు జై జై జగన్ జై జగన్ జై జగన్ భజన కొట్టారు, సీఎంగా ఉన్నాడు కాబట్టి. అటు పార్టీ ఓడిపోయి ఇటు వీళ్ళు వచ్చేసరికి అప్పుడు మొత్తం బ్యాచ్లని విడిది తీయారు. ఆయన చేసినవన్నీ తప్పులు కనబడుతున్నాయి. ఆయన చేసిన ప్రతి ఒక్కటే తప్పు. అవును, ఈ తప్పు చేశాడు, ఆ తప్పు చేశాడు, ఈ తప్పు చేశాడు, ఆ తప్పు, అప్పుడు ఒక్కడం లేదు. ఆయన గెలిచింది ఆయన ఏమనేవారు అందరూ, ఓ జై 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 కొరసపడిందరు. ఇది తిరిగేశారు. ఆయన ఈ తప్పుల వల్ల వెళ్ళిపోయాడు, ఈ తప్పుల వల్ల షెఫీ అని వాడు కూడా ఈ తప్పుల వల్ల వయసు ఓడిపోయింది అంటాడు. మరి ముందే చెప్పచ్చు కదా, ఈ తప్పులు మీలో ఉన్నాయి, మీరు ఓడిపోతారు, కరెక్ట్ చేసుకున్నాను, ఒక్కడ చెప్పలేదు. 5 మంది తర్వాత చెప్తున్నారు. అంటే ఎక్కడ పవర్ ఉంటే అక్కడ, ఎక్కడ మంది బలం అధికారం ఉంటే అక్కడికి వెళ్ళిపోయే తప్పుడు చేయదండి మనుషులు. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. అంటే డబ్బుంటే మా అక్క గొప్పది, మా బావ గొప్పోడు, మా అన్న గొప్పోడు, మా చెల్లెలు గొప్పది, మా తమ్ముడు గొప్పడు. డబ్బు బాగోలేకుండా, పరిస్థితులు బాగోలేకపోతే ఒక్కరంటే అక్కడ మొహం చూడరు. చచ్చిన తర్వాత కోరస్ పాడడానికి వస్తారు మన వాళ్ళు. ఈ కుటుంబస్తులు, ఈ రక్త సంబంధికులు
దేవుడి కోసం బ్రతకకుండా ఉన్న మనతో రక్త సంబంధికులు నువ్వు చచ్చిన తర్వాత నీకు కోరసు పడడానికి వస్తారేమని పరదేశంలో మా ప్రియులారని కోరసు పడతారు. దానికి కదా వస్తారు చివరి చూపులు అంటారు చూడండి. వెళ్ళిపోయిన తర్వాత చివరి చూపులు అని వస్తారు చూడండి. వీళ్ళు చస్తూనే నిర్దాక్షిణంగా బయటకు వచ్చి కూడా ఇటు చేస్తారు మనల్ని. చచ్చిన తర్వాత కోరసు పడుతున్న వీరు మనం మరణించగానే నిర్దాక్షిణంగా ఈడ్చి బయట పడుకోబెడతారు. మా నాన్న కొన్న బెడ్ ఇది, మా నాన్నని బెడ్ మీదే పడుకోబెట్టండి, మా నాన్న కట్టి నీళ్ళు ఇక్కడే పడుకోబెట్టి ఇక్కడి నుంచి చేస్తాను సేవ అని అంటండి. తన తర్వాత తను ముఖ్యమంత్రిని చేసిన తండ్రినైనా సరే కొడుకులు ఎక్కడ పెట్టారు శవాన్ని? చచ్చిపోయాడా బయటకి ఈడ్చేయండి. ఎందుకు బయటకి ఈడుస్తున్నారు మనల్ని? మన వారు కారు కనుక. నువ్వు కొన్న కారు వారికి కావాలి, నువ్వు కట్టించిన ఇల్లు వాళ్ళకి కావాలి, నువ్వు కొన్న వస్తువులు వాళ్ళకి కావాలి. నీవు మరణించిన తర్వాత వచ్చే నీ పెన్షన్ డబ్బులని, లేకపోతే మరి నీ యొక్క ఆ డబ్బులు వచ్చిన తర్వాత వచ్చే డబ్బులు ఏవో ఉంటాయి కదండి ప్రయోజనాలు, అవన్నీ వాళ్ళకి కావాలి. చివరికి నీ వేలుకున్న ఉంగరం కూడా పీక్కుంటారు వాళ్ళు. ఒక స్త్రీ అయితే నీ ముక్కులు కొన్న ముక్కను నీకు చెవులు కొన్న కమ్మలు లాగేసుకుంటారు వాళ్ళు. ఈ కమ్మలు నాకు, ఈ గాజులు నీకు, పోటీ పెట్టుకుని లాక్కుంటారు వాళ్ళు. చిన్నగా కాదు, స్టార్ట్ అన్నట్టుగా పిక్తారు వాళ్ళు టైం పెట్టుకొని. దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి, ఆలోచించిన దేవుని పిల్లలారా. మన వారు కారు కనుకే చావగానే మనల్ని ఏం చేస్తున్నారు? కాళ్ళు పట్టుకుని బయటికి విడిచేస్తున్నారు. చూడండి దేవుని పిల్లలారా, విడిచి వెళ్ళిపోయి ఈ బంధానికి ఇంత ప్రాముఖ్యతనిస్తే శాశ్వత కాలము ఉండే బంధం ఉంటుంది అక్కడ మరణించిన తర్వాత పరదేశంలో. నీతిమంతుల బంధం, భక్తులతో బంధం, దేవుడి పిల్లలతో బంధం ఉంది. దేవుని పిల్లలారా మనకి చిరకాల బంధం. మరి దానికి ఎంత విలువనివ్వాలి? దానికి ఎంత విలువనివ్వాలి? దానికి విలువనివ్వాలి అంటే ముందు ఆ బంధం విలువ నీకు తెలియాలి. ఆ బంధం విలువ నీకు తెలిస్తే ఆ బంధానికి విలువనిస్తావు. దేవుని పిల్లలారా, ఆ బంధం ఎంత గొప్పదో తెలుసా? ఆ బంధం ఎంత ఉన్నతమైందో తెలుసా? ఒక్క వ్యక్తిని గురించి మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను ఈరోజు క్లాసు. ఒక్క నిమిషంలో ఓపిక పట్టండి. లాజర్ అని ఒక ఆయన ఉన్నాడు భూమి. తెలుసు కదా మీకు అందరికి లాజర్? లూకాసు వార్త ఉంటాడని లాజర్ గారు ఉన్నారండి. లూకాసు వార్తలు చెప్తారు కదా, దరిద్రుడైన లాజర్ కూడా పరిచయం చేశాడు. లాజర్ గారు ఉన్నారు. పిల్లరా, లాజర్ గారు ఈ లోకంలో ఉంటున్నప్పుడు నిజంగా ఆయన పరిస్థితి అంటే మీరు ఆలోచించండి. ఈ లోకంలో ఉంటున్నప్పుడు లాజర్ గారి పరిస్థితి ఏంటో ఆలోచించండి. కనీసం ఆయనతో ఎవరైనా ఉన్నారండి? ఒక్కరితో ఒకరైనా ఉన్నారండి? మరణించాడండి. అరకాలం మొదలుకొని నడినెత్తి వరకు కొడుకులతో నిండిన వాడిని నిలబడ్డానికి కూడా ఓపిక లేక, ఆరోగ్యం లేక ఇంటి వాకిట పడి ఉన్నాడటండి. అలా చచ్చిపోయాడు ఆరోగ్యం లేక. ఏమండి, చచ్చిపోయిన తర్వాత వెంటనే ఎక్కడ కనపడుతున్నాడు? పరదేశంలో కనపడుతున్నాడు. పరదేశంలో ఎక్కడ కనపడుతున్నాడు? ఏదో గుంపులో ఎక్కడ లాస్ట్ ఏమైనా కనపడుతున్నాడా? ఇలా మరణించి అలా వెళ్ళిపోగానండి అబ్రహాం గారు హత్తుకున్నారండి లాజరు గారిని. హత్తుకున్నారు. ఇక్కడ నుంచి అక్కడ మరణించినటువంటి క్షణాల్లో ఆ పరదేశికి నీతిమంతుల లోకానికి వెళ్ళిపోగానేనండి వెంటనే లాజరు గారు ఏం చేశాడండి? గుండెల మీద వేసుకున్నాడండి అబ్రహాం గారు. గుండెల మీద ఎవరినండి వేసుకుంటాం? ఎవరినండి గుండెల మీద పడుకోబెట్టుకుంటాం? మన వారినే కదండి. మన కడుపును పుట్టిన బిడ్డని ఏం చేస్తాం? ఎత్తుకుని గుండెల మీద పడేసుకుంటాం. మనం పడుకున్నప్పుడు వారిని ఇలా గుండెల మీద పడుకోబెట్టుకుని అలా చూపడుతుంటాడు తండ్రి. చూడండి, బిడ్డను గుండెల మీద పడుకోబెట్టుకుని అలా చూపడుతుంటాడా? ఆడపిల్లైనా మగ పిల్లైనా నా బిడ్డ కాబట్టి గుండెల మీద తీసుకుంటాం. మన పిల్లలు మన పుట్టిన పిల్లలు కాబట్టి, మన సొంత వారు అనుకుంటున్నాం కాబట్టి. పిల్లరా, ఆలోచించండి. మరణించగానే లాజరు గారు అబ్రహాం గారి గుండెల మీద కనపడుతున్నాడు. ఇంతకు ఆయనకు ఈయనకు ఎప్పుడైనా సంబంధం ఉందా? ఆయనకు ఈయనకైనా మోకాలను చూసుకున్నారా? ఆయన ఎప్పుడు పుట్టి మరణించాడు? ఈయన ఎప్పుడు పుట్టి మరణించాడు? అసలు ఆయనకి ఈయనకి ఎన్ని వందల సంవత్సరాల కాలం మధ్యలో గ్యాప్ ఉంది. ఇప్పుడు చూసి మొహం కూడా చూడలేదే, పేరు కూడా తెలియదే. మరణించగానే మరి ఎలాగ గుండెలు తీసుకుంటున్నాడు? దేవుని పిల్లలారా, లాజరు గారికి అబ్రహాం గారికి ఉన్న ఒకే ఒక బంధం ఏంటో తెలుసా? ఆత్మబంధం. దేవుడి కోసం బ్రతికిన బంధం, భక్తిగా బ్రతికిన బంధం. అంటే భూమి మీద భక్తిగా బతకగానే ఏమిటి ఇక్కడ బ్రతుకుతున్నామంటే అక్కడ బంధాలు పటిష్టమైపోతుంటాయి. పరదేశుల వారితో మనకి ఇక్కడ దేవుడి కోసం బ్రతికి కళ్ళు మొయ్యగానే మనం ఎక్కడ కనబడుతుంది తెలుసండి? వెంటనే పరదేశంలో ఒకే ఒక రిలేషన్ లాజరు గారికి అబ్రహాం గారికి, అది దేవుడి కోసం ఇద్దరు బ్రతికిన రిలేషన్. ఈ రిలేషన్ చూస్తున్నాడు దూరం నుంచి ఒకడు, అటుపక్క నుంచి అగ్నిజ్వాలల నుంచి చూస్తున్నాడు. ఎవరు? ధనవంతుడు. ఇలా లాజరు గారు వెళ్ళటం రావటం
ఏమండి ఆయన గుండెల మీద ఉండటం. ఏమండి లాజరు ముందు చనిపోయాడు, ధనవంతుడు ముందు చనిపోయాడు. లాజరు ముందు చనిపోయాడు, ఆ తర్వాత ధనవంతుడు చనిపోయాడు. ఏమిటి ధనవంతుడు చనిపోయిన తర్వాత కూడా లాజరు గారు ఎక్కడ కనబడుతున్నారు? ఒక గంట సేపు గుండెల మీద వేసుకున్నాడంటే ఒక అర్థం ఉంది. ఏమంటే ఇతను వెళ్ళిపోతున్నా సరే అలా ఉన్నాడు, ఆయన అలా చూస్తున్నాడు. లాజరు గారిని చూసి ఏమన్నాడు ఈ మనోడు? అబ్రహామా అనలేదండి, అక్కడ కూడా తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా అని వరసలు కలిపేశాడు. అక్కడికి వెళ్ళి కలుపుకుంటే కలుస్తుందా వరస? అక్కడికి వెళ్ళి మంచి ఇస్తులు, ఇక్కడైతే డబ్బున్న వాళ్ళు కొంచెం గులాములు కొట్టి అది ఇది అన్నమాట కొంచెం ఏదో వీళ్ళు ఐస్ అయిపోతారు. పాతాళ లోకంలోకి వెళ్ళిపోయి అక్కడున్న తర్వాత అక్కడ మంచి స్థితిలో ఉన్న వాళ్ళను వరుసలు కలిపేసుకుంటే అక్కడ కనికరించే పరిస్థితి ఏమైనా ఉంటుందా? వేడితో నీటి చుక్క కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు అక్కడ. అండి నిజంగా బ్రతుకున్నప్పుడు లాజరుకు ఎవరు లేరండి, ఎవరు లేరండి. కాస్త కన్నీటితో మంచి నిలిచి దిక్కు కూడా లేరండి లాజరు గారికి. ఒంటరిగా అలా పడుకుని ఉన్నాడు, చస్తూనే అంతా తన వారు అయిపోయి. ఎంతమంది? 10 మందా, 20 మందా, 100 మందా, 1000 మందా, 10,000 మందా? ఎంతమందో తెలియదండి. పరదేశంలో ఎన్ని వేల మంది ఉన్నారో తెలియదండి దేవుడి కోసం బ్రతికిన వారు. అలా మరణించాడు ఒంటరిగా ఇక్కడ బ్రతికి. కళ్ళు మూసి అక్కడ కళ్ళు తెరవగానే ఒకసారి లూకాసు వార్త 16:19 వచ్చినాను మీరు చూడగలిగితే, లూకాసు వార్త 16:19 ఒక్క నిమిషం చూడండి మాట. లూకాసు వార్త 16:19 వచ్చిన, ఎందుకంటే అది చదివి 2 మాటలు చదివి చెప్తే నీకు బాగుంటుంది. 16:19 చూడండి. లూకాసు వార్త 16:19 వచ్చిన, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలు సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరునకు దరిద్రుడు ఉండేను, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి అంటున్నాడు చూడండి. ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు ఉదారంగు వస్త్రములు అనమాట. ధనవంతుల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడండి? ఉదారంగులు బట్టలు అంటున్నాడు. అంటే అంటే బట్టలు కూడా దేవుడు చూస్తాడా మనం వేసుకునేది? కిందికి వస్తే ఎంత నిఘా అంటే కిందికి వచ్చి చెప్తాడు మనిషి మీద. ముందుకు చదివితే అంటున్నాడు, రంగుతో పాటు క్వాలిటీ కూడా చెప్తున్నాడు. ఉదారంగు వస్త్రాలు, సన్నపు నార వస్త్రాల క్వాలిటీ కూడా చెప్తున్నాడండి. అంటే ఇక ఆయన్నే వదిలిపెట్టకపోతే మనల్ని విడిచిపెడతాడా? ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చాం కచ్చడాల నుంచి కంచిపట్టు చీర లెవెల్లోకి వచ్చినప్పుడు. అప్పట్లో వస్త్రాలు చాలా తక్కువ జనాలకి, క్రీస్తు పూర్వం. ఇప్పుడు కచ్చడాలు వెళ్ళిపోయి కంచి పట్టు చీరలోకి వచ్చాం. ఇప్పుడు ఈ కాలం విడిచిపెడతాడా మనల్ని? ఆలోచించండి, టైం లేదు. కిందికి రాగానే లాజరు గారి గురించి పరిచయం చేస్తున్నాడు చూడండి. లాజరు గారి గురించి పరిచయం ఏం చేశాడు? వాడు కురుపులతో నిండిన వాడై, దరిద్రులు ఉన్నాడు కదా, లాజరు ఒక దరిద్రుడు, వాడు కురుపులతో నిండిన వాడై తన వంట ఇంటి వాకిట పడింది, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగొరకు, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను వాళ్ళు. లాజరు కట్టండి. ధనవంతుడు ఏమో అలాగే ఉన్నాడు. ఇది చూస్తే లాజరు గారు ఎలా ఉన్నాడు? ధనవంతుని ఇంటి వాకిట పడి దేంతో ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు? బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలతో. ఎన్ని రొట్టె ముక్కలు కింద పడితే అవి లాజరు గారి నోట్లోకి వచ్చేస్తే కడుపు నిండిపోతుంది లాజరు గారికి. తినేటప్పుడు ఎవరైనా ఒక మనిషికి కడుపు నిండి అని రొట్టె ముక్కలు కింద చేసుకుంటారండి. చపాతీలు కిందికి, రొట్టెలు కిందకి వదిలేస్తా. ఎంత ధనవంతుడైనా ఆలోచించండి దేవుని పిల్లలారా. ధనవంతుడు తింటే అప్పుడు రొట్టె ముక్కలు కింద పడితే వాటితో ఆకలి తీర్చుకోవాలనుకుంటున్నారంట. మరి ధనవంతుడు తినకపోతే ఆ రోజు రొట్టె ముక్కలు రావు. ఒకవేళ తిన్నా వాడు కింద పట్టించి పడవేయకపోతే రొట్టె ముక్కలు, అప్పుడు అయిన పరిస్థితి ఘోరమే. ధనవంతుడు తినాలి, ముక్కలు కింద పడాలి. ముక్కలు కింద పడితే మొదట తీసుకునే వాళ్ళు పని మనుషులు. ధనవంతులు పని మనుషులు ఉంటారు కదా, వాళ్ళు తినకుండా వదిలేయాలి. చూడండి ఎన్ని స్టేజ్లు దాంట్లో ఒక రొట్టె ముక్క ధనవంతుడు తినాలి, కింద పడాలి. అవి పని మనుషులు తినకోకుండా విడిచిపెట్టి బయట పడేయాలి. కొన్ని బయట పడేయగానే లాజరు గారి చేతిలో ఒళ్ళు వెళ్ళి పడుతుంది అది. ఏమండి అలా బయట పడగానే మొదటగా పోటీకి వచ్చేవి కుక్కలు తినాలి. అవి కూడా తినకుండా విడిచిపెడితే అప్పుడు లాజరు గారికి దక్కుతుంది. అంతేగాని లాజరు గారికి కుక్కలతో పోరాడేటంత ఓపిక శక్తి ఉందా? కుక్కలు వచ్చి కురుపులు నాకుతుంటేనే తోలుకోలేనటువంటి స్థితిలో ఉన్న ఈయనకి కుక్కలతో పోరాడి రొట్టె ముక్కలను నాకునే పరిస్థితి ఉందా? ఈయన ఆకలి తీర్చుకోవాలంటే ఎంత కష్టం ఏంటండి లాజరు గారికి? అసలు ఆకలి తీర్చుకునే పరిస్థితి ఏమైనా ఉందండి ఇక్కడ? లాజరు గారి ఆకలి తీరే పరిస్థితి ఏమైనా ఉందా ఇక్కడ? వాతావరణం అస్సలు లేదండి, అస్సలు లేదు పిల్లగా.
అలాగే ఉమ్, మడికట్టుకుని బ్రతికాడు. ఆకలి అలమటింప చేస్తున్నా, కడుపు ఇబ్బంది పెడుతున్నా, రోగం కురుపులు అంటూ ఎలాగున్నా సరే అండి ఓటుకుతూ ఉన్నాడు. ఎప్పుడు ఎప్పుడు పాపం ముక్క దొరికిందేమో తెలియదు, ఏం తిన్నాడేమో తెలియదు. మరణించగాని చూసారా, ఇక్కడ ఒంటరిగా దిక్కులేని జీవితం, అనాథ జీవితం జీవించాడు. మరణించగాని మొత్తం సైన్యం అంతా పరిశుద్ధులు అందరూ కూడా ఆయన వారుగా అయిపోయారు, సొంత వారుగా మారిపోయారు. చూసారు ఇప్పుడు కూడా ఎంత బలగం, ఎంత పరిస్థితులు మారిపోయాయో మీరు ఆలోచించండి. ఎవరు సొంత వారు చెప్పండి ఇప్పుడు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఒకసారి ఒక మాట అంటారు. యేసుక్రీస్తు వారు కూడా అండి తన తల్లి సోదరులు తన దగ్గరికి వచ్చారండి మాట్లాడడానికి. ఆ సందర్భంలో ఏమన్నాడు తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నాడు. మత్తయి సువార్త 12:49 రాసుకోండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 49, 50 ఆ వచనాలను మీరు చదవగలిగితే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 49, 50 వచనాల కిందికి మీరు చదువుకుంటూ వెళ్ళిపోయి అంటాడు, వచ్చాడు తన తల్లి సహోదరుడు. ఏమన్నా తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు అన్నాడు. తన రక్త సంబంధికులండి, కన్న తల్లిని, తోడబుట్టిన తమ్ముళ్ళని ఏమంటున్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు అని తన శిష్యుల తట్టు చేయి చాకి, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా తల్లి, నా సహోదరుడు నించుడు. అంటే కనిన తల్లి తల్లి కదా, వచ్చిన సహోదరులు కదా. నా కన్న తండ్రి చిత్తము నెరవేర్చిన అప్పటికి తమ్ముళ్ళు తండ్రి చిత్తం నెరవేర్చడం లేదు. మరియమ్మ గారు కూడా దేవుడి పనిలో లేదు. అందుకే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు ప్రపంచానికే జ్ఞానం చెప్తున్నాడు. వాళ్ళు మరణించేటప్పుడు అంటున్నారు, నా స్వజనులు ఎదుగు నేను వెళ్ళిపోతాను. మరణించేటప్పుడు వాళ్ళు అంటున్నారు, జ్ఞానం అర్థమైన వాడు కనుక, ఆయనే జ్ఞానం కనుక, బ్రతికి ఉంటున్నప్పుడే, నిండు యవ్వన ప్రాయంలో వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడే వచ్చిన వారిని నిర్మోహమాటంగా ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, మరి ఎవరు నాయన నీ సహోదరులు, ఎవరయ్యా నీ తల్లి అంటే అప్పుడు చెప్తున్నాడు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున జరిగించేవాడేనా. పరలోకమందున్న తండ్రి చిత్తం ఏంటి? ఈ ఒక్కరు నశించుట నా తండ్రి చిత్తం కాదు అంటాడు. ఎవరును నశింపవలనని ఇచ్చేయింపక అంటాడు. మనుషులందరూ మారు మనసు పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారే అట్లా మనుషులందరూ మారాలి. తండ్రి చిత్తాన్ని అంటే మనిషి పెట్టడానికి వాక్యాన్ని ఎవరైతే ప్రకటిస్తారో, పాపిని మార్చడానికి సువార్తను ఎవరైతే వాక్యాన్ని ప్రకటిస్తారో వారే తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారు. వారు నా సహోదరులు, అట్టివారు నా తల్లి అంటున్న చూడండి దేవుని పిల్లలు. అంటే సొంత వారెవరో, సొంత వారు కాని వారెవరో అద్భుతమైనటువంటి డెఫినేషన్ యేసుక్రీస్తు వారు ఓపెన్ చేసి పడిచారు ఇక్కడ. వారు నా స్వజనులు అంటూ వెళ్ళిపోయారు, వాళ్ళు చెబుతూ వెళ్ళిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు మక్కి విడగొట్టాడు. ఇదిగో భూమి మీద తండ్రి, పరలోకమందున్న తండ్రి చిత్తం, మనం నశించిపోచిన మానవాళిని కాపాడే పనిలో ఎవరైతే ఉంటారో వారే మన సొంత వారు. ఆ పనిలో ఎవరైతే ఉండరో, వారి కడుపున మనం పుట్టిన, మనతో పాటు పుట్టిన రక్త సంబంధికులైనా కూడా వారు అస్సలు మన సొంత వారు కానే కాదు అని కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేసాడండి. అట్టుచెట్టి వెళ్ళిపోయారండి అమ్మగారు, తమ్ముడు గారు, వాళ్ళు నలుగురు తమ్ముళ్ళు, అమ్మగారు అట్టుచెట్టి వెళ్ళిపోయారు. దేవుని పిల్లగా ఆలోచించండి, దేవుని పిల్లగా ఎవరు సొంత వారు? తండ్రి చిత్తాన్ని ఈ లోకంలో జరిగించేవారే మన సొంత వారు. తండ్రి చిత్తాన్ని ఈ లోకంలో జరిగిస్తున్నారా? వారు మన సొంత వారు. వారికి పెట్టిన అన్నం, వారికి ఇవ్వండి బట్టలు, వారికి ఆదుకోండి, వారి అవసరాలు తీర్చండి, వారికి ఎంత సహాయం చేస్తారో చేయండి. వారితో పాటు మీరు కూడా పనిలో ముందుకు కొనసాగండి. ఎందుకంటే వారు రక్త సంబంధాన్ని బట్టి వచ్చిన వారు కాదు, క్యాస్ట్ని బట్టి వచ్చిన వారు, ఒకే దేశం బట్టి వచ్చిన వారు కాదు. ఎవరు ఎక్కడ పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా కేవలం తండ్రి చిత్తాన్ని బట్టి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పనిలో ఉన్నారు కాబట్టి వారే మన సొంత వారు అవుతారు. దేవుని పిల్లలుగా మధ్యలో మరలా తప్పిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇష్కరియోతు యూదా ఉన్నాడు, బాగా బ్రతికాడండి మొదటంతా కూడా. ఆ తర్వాత 30 వెండి నాణాల కోసం అమ్ముకున్నాడు యేసుక్రీస్తు ప్రభువులో. ఒక్కసారిగా సొంత క్రీస్తంతటి వ్యక్తిని దూరం చేసుకొని తన చోటుకి వెళ్ళిపోయాడట. అంటే ఇంక చస్తే అపోస్తులుగా ఉన్నాడు, ఇతను చస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతాడయ్యా అబ్రహాం ఇస్సాకులతో ఉండడానికి అనుకుంటున్నారు. ఈ లోపు రూటు మార్చుకున్నాడు. దెబ్బకి అటు నుంచి ఇంటి దగ్గర ఎక్కడికి వెళ్ళిపోయాడు? ధనవంతుడు చోటుకి వెళ్ళిపోయాడు. ఏమండి, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మన వాడికి ఎలా ఉంటుంది? నిందల పాలు కొడుకును, కొందరు మెప్పు పొందడానికి భూమిలో నుంచి బయటికి వచ్చేది అంటారు. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనంలో చెప్తాడు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం చివరి మాటలో చెప్తాడు. ఏమండి, మంచి మాట అన్నమాట. ఈరోజు చాలా లేటుగా ఇచ్చారండి, నాకు టైం అయిపోతుంటే నాకేమో మనసు ఒప్పదు. ముగించేయాలి అని ఉంటుంది. మీరు ఏమనుకుంటారో ఇంతసేపు చెప్తున్నారు అని అనుకుంటారేమో
ఆ ఆ ఆలోచన పొందుతూ ఉంటుంది మనసులో. పన్నెండవ అధ్యాయం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. మరియు సమాధులు నిద్రించి అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొనెదరు. ఇస్కరియోతు యూదా చూసారా? ఇస్కరియోతు యూదా అపోస్తులో ఉన్నాడు, ఇక్కడ బతుకు మార్చుకున్నాడు, వెంటనే ఇటలీ ఈ పక్కకు దూకేశాడు. ఇప్పుడు మరణించి ఆత్మహత్య చేసినట్టుకు వెళ్ళిపోయాడు, అగ్నిజ్వాలలోకి వెళ్ళిపోయాడు. పాత్ర అగ్నిజ్వాలలోకి వెళ్ళిపోయిన తర్వాత నిందల పాలవుతాడు. ఏమని నిందలు ఉంటాయి ఆయన మీద? రాగానే ఏడు చేయడు అపోస్తులో ఉన్నవాడు. నువ్వేనా కృష్ణ ఆయన నమ్ముకున్నావు లోకరక్షకుని? అవును అన్నిశాను. అక్కడ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? ఓ రే గౌరవ ఇది ఈడేనట్టండి యేసుక్రీస్తు నమ్ముకుని, ఈడేనట్టండి పట్టించింది శిలోకైనా, ఈడేనట్టండి అంట 30 వెండినాల కోసం అంటే పట్టించాడంటే వీడు. ఎలా చూస్తారండి? ఎలా చూస్తారు అతన్ని? నిందితుడుగా చూస్తారా, మహానుభావుడుగా చూస్తారా? ఓరే మాకు వాక్యం తెలియక వచ్చామరా, క్రీస్తు ఎవరో తెలియక వచ్చామరా మేము. క్రీస్తు కంటే ముందు పెట్టి వాక్యాన్ని పట్టించుకో. అనేజనంలో పుట్టాం, గ్రీకు దేశంలో మేము. వీడు రోమా, వీడు వాడు ఈజిప్ట్, వీడేమో హిందూ దేశంలో పుట్టినాడు. మాకు అసలు తెలియదు రక్షణ అంటే. వచ్చేసాం ఇక్కడికి. నువ్వేంట్రా బాబు ఇజ్రాయేల్ దేశంలో పుట్టి, యూదా గోత్రంలో పుట్టి, క్రీస్తుకు మరలా శిష్యుడు అపోస్తులు అయిపోయి, ఇంత దూరం బ్రతికి చివరికి ఆయన పట్టించి 30 వెంటనే కోసం ఇక్కడికి వచ్చావా? నిందల పాలగుటకు నువ్వు అంటున్నాడు. చూడండి దేవుని పిల్లారా, లాజరు గారిని చూడండి, మరణించాడు, ఆ దేశంలోకి వెళ్ళిపోయాడు, అలాగా నెమ్మదికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటారు? ఈయనేమో తిట్టుతున్నారు, తిట్టి పెడతాడు ఇసుక తీయడాన్ని. తెలిసిపోయినాడు. ఇప్పుడు తెలియకుండా అంటే ఇప్పుడు వాక్యం కోసం, దేవుడి కోసం బ్రతికి మరణించి పరదేశకి వెళ్ళాడు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన ఏమంటారు? ఎవరిని? ఈ లాజరు గారిని. అబ్బా, ఎలా తట్టుకున్నావయ్యా లాజరు ఆ కురూపులని. మాకు లేదయ్యా పరిస్థితి, మేము బాగానే ఉన్నామయ్యా ఆరోగ్యంలో, కానీ ఎలా తట్టుకున్నావు నాయన లాజరు? కడుపు కూడా నిండలేదా? కురూపులు అంటే ఉన్నాయి, కనీసం కడుపు కూడా నిండలేదా నీకు? ఎంత పరిస్థితికి వచ్చిందా నీకు? ఎలా తట్టుకున్నావు? ఎలా ఉండగలిగావు? నేను దేవుడు మన తండ్రి కోసం ఎలా బ్రతికావు నువ్వు అని అడుగుతుంటే నిజంగా ఎంత ఘనత అండి. అందరూ అలా అడుగుతుంటే అబ్రహాం గారు ఏకంగా గుడ్డలు తీసేసుకున్నాడు. అలా హత్తుకునేసాడండి ఆయన్ని. ఒక్కసారిగా ఒక వాతావరణం నుంచి మరొక వాతావరణంలోకి వెళ్ళే పరిస్థితి. భయంకరమైన వాసన కొట్టే ఈ బ్రతుకు నుంచి, వాతావరణం నుంచి భూమి మీద లాజరు గారికి మరణం పేరుతో ఒక్కసారిగా సమాధిలో బద్దలు కూర్చుకున్నట్టుగా ఈ దుఃఖాలని, రోగాన్ని, పరిస్థితులను అన్ని ఆ వాతావరణం నుంచి, ఒక వాతావరణం నుంచి మరొక నెమ్మదికరమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోయించడానికి దేవుని నిజంగా అండి శాప విమోచనం అంటాడు చూడండి. అంతే కదండి. మరణం నుండి మనకు మరణించామనుకున్న దేవుడి కోసం బ్రతికి రోగము, దుఃఖము, వ్యాధి, బాధలు, ఈ పనులు, కడుపు నింపుకోవడాలు, సంపాదించడాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, టెన్షన్లు, ఎన్నికలు, ఓట్లు, కుమ్ముకోవడాలు, అరెస్టులు చేసుకోవడాలు, నిందలు వేసుకోవడాలు, ఇవన్నీ ఉన్నాయండి. అన్నిటి నుంచి ఒక్కసారిగా శాప విమోచనం అయినట్లుగా బద్దలు కొడుకుని బయటికి వెళ్ళిపోతా ఉంటాయి. ఏముండవు. కానీ ప్రకటన గ్రంథంలో చెప్తాడు 21, 3, 4, 5 వచ్చిన వాళ్ళు అంటాడు. ఇంటికి చదువుకోండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3, 4, 5 వచనాలలో దుఃఖమైనను, ఏడుపైన ఏమి ఉండవంటాడు. ఇవేవి ఉండవు. సమస్తమును నూతనమైనవిగా చేశానంటాడండి. అక్కడ ఎలాగుంటుందో చెప్పాడండి. చెబుతూ అంటాడు కిందన, ఇవి నిజం, ఇవి నమ్మకమును నిజమై ఉన్నవి కనుక నైనా యోహానం రాయి అన్నాడు దేవుడు. రాయి, నిజం ఇవి. అక్కడికి వెళ్ళి దుఃఖము ఇవే ఉండవు నాయన, మరణం ఉండదు నాయన, మీకు ఇక ఏ కష్టం, ఏ బాధ ఉండదు నాయన. ఒక్కసారిగా ఒక్క వాతావరణంలో నుంచి మరొక వాతావరణంలోనికి అంత నెమ్మది, బ్రహ్మాండమైన పరిస్థితులు, ఏడుపు, దుఃఖాలు ఏమి ఉన్న, రోగాలు ఈగలేవు, పరిశుద్ధులతో సహవాసం. వాళ్ళైనా ఒక ఫ్రెండ్షిప్ మాత్రమే. వాళ్ళందరూ కూడా మన సొంత వారి పిల్లరా. ఏమండి, ముఖ్యమంత్రి మీకు కొడుకు అండి అంటే ఎంత ఘనత ఉంటుంది ముఖ్యమంత్రి కొడుకు. ప్రధానమంత్రి తమ్ముడు అండి అంటే ఎంత ఉంటుంది, ఎంతగా చూస్తారనమాట. వాళ్ళతో పాటు అన్నింటిలో తిరుగుతూ ఉంటే అదన్నా కొన్నాళ్ళే. కానీ ఇక్కడికి వెళ్ళిపోగానే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, దావీదు గారు, పౌలు గారు, పేతురు గారు, మొత్తం పరిశుద్ధులంతా మన వారైపోయాడు. నా చిన్న తమ్ముడు వెళ్ళరా, కష్టపడ్డారు ఆ దేవుడి కోసం. నిజంగా మేము రాసిన మాటలకు సార్థకత చేకూర్చావు నాయన. నువ్వు ఏవైతే నేను రాసిన వాడికి చేకూర్చి చదువు, ఇది మాత్రం నువ్వు చేయలేకపోయావా, ఇది మాత్రం ప్రమాణం చేసావు నాయన. నువ్వు అది కూడా చేసింటే ఇంకా నీకు మంచి ఫలం ఉండేది దేవుని దగ్గర. ఒక్కొక్కరు అలా మాట్లాడుతుంటే మనకి ఎలా ఉంటుందండి. తమ్ముడు 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 తమ్ముడు, కుమారుడుగా తమ్ముడు, ఇదిగా ఆత్మీయ సహోదరుడు,
నా సహోదరి సహోదరి ఎలా ఉంటుంది అసలు ఆ బంధం ఆ కళ, అసలు అది మనకు అనుకుంటుంటేనే ఇలా ఉంది కదండి. దీని గురించి ఆలోచిస్తూనే ఇలా ఉంటుంది. పరిశుద్ధులతో సహవాసం అంటే చిన్న మాటలా చెప్పండి దేవుని పిల్లలరా. సిచ్యువేషన్ ఒక్కసారిగా సిచ్యువేషన్ మారిపోయిందండి. లాజర్ గారి సిచ్యువేషన్ మారిపోయింది దేవుని పిల్లలరా. ఆలోచించండి. సంతోషం తప్ప దుఃఖం మరణం